దేవుని సహాయం కొరకై దేవుని దాసుడు సింహాచలం గారు ప్రార్థన చేయాలని ప్రాంతో వారిని మనవి చేస్తూ ఉన్నాం. పాదములకు వందనములు, స్తోత్రములు, నమస్కారం చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించుతున్నందుకు స్తోత్రాలు. ప్రేమించి నీ దాసులను మా మధ్యకు పంపించి దేవా నీ మాటలు వింటకు దయ చూపించినందుకు ప్రభువానికి స్తోత్రాలు. మా ముందున్న వర్తమానమును మీరు దీవించమని ఆశపడిన వచ్చిన మాకు దేవా తృప్తి కలిగించమని మీరు పొందమని దాసులు మెరుగు చేసి మమ్మల్ని అందరినీ ఆనందింపచేయగలరు. యేసు ప్రభు పరిశుద్ధ నామమును వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ఇది చాలా ప్రశస్తమైన సమయం. ఈ చివరి దినాల్లో దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన ఎంతో ఇష్టత కలిగి ఉన్నారు. కనుక ఈ మందిరంలో, ఈ పెండాలో కూడిన మనమందరం కూడా మన గమనాన్ని దేవుని వాక్యంపై ఉంచి, ప్రభువా నా అంతరంగ జీవితంలో మీ కుమారుని వలె లేని భాగాలను సరిచేయమని, నాతో మాట్లాడమని ప్రార్థనాపూర్వకంగా మీరంతా దేవుని వాక్యం వినాలని రామతో మనవి చేస్తూ ఉన్నాం. ఆ మధ్యలో మీ డిస్టర్బెన్స్ లేకుండా స్థానికంగా ఉన్న ప్రియులు ఆ విషయాల్లో మీరు శ్రద్ధ పెంచుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని దాసులు ఐజక్ బాబు గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. చెల్లిస్తున్నాం. దేవుని మహాకృప చేత మనం ఉండగా దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని దాసులు చిట్టిబాబు గారు ఈ ప్రాంతంలో పరిచర్య ప్రారంభించిన తొలి దినాలలో ఈ దగ్గర రావడానికి ప్రభు సహాయం చేశారు. నాకు చాలా బాగా జ్ఞాపకం ఉన్న సంగతి ఏంటంటే, ఒక చిన్న గుడిసెలో ప్రార్థన జరిగించాం. అక్కడ పక్కన కొంచెం పందులు, పరిస్థితులు, చాలా అనీజీగా ఉన్న వాతావరణం నాటి దినాలు. కానీ దేవుని దాసుడు ఆ విషయంలో, ఆ దినాల్లో ఈ లైట్లు కూడా లేవు, స్తంభాలకు ఎర్ర బల్బులు ఉండేవి. ఆ దినాల్లో వచ్చి దేవుని దాసుడు తన కుటుంబంతో ఈ ప్రాంతంలో నిలబడడం కొన్నిసార్లు అనిపించేది, ఇక్కడ ఉండి సేవ చేస్తానంటావా ఈ బ్రదర్ అనిపించింది. కానీ ప్రభువు స్తోత్రం, దేవుడు తన దాసుని స్థలమును నిలిపి అద్భుతంగా తన పరిచర్య జరిగించి అంచెలంచెలుగా అభివృద్ధిలోకి తీసుకొని వస్తున్నందుకు ప్రభువును స్తుతిస్తున్నాం, కొనియాడుతూ దేవుని పూజిస్తూ ఉన్నాం. మంచిది. మరింతగా తన దాసుని బలపరి 1 నుండి 7 వరకున్న వచ్చిన భాగాలు ఉదయకాలం మన ధ్యానం కొరకై చదవడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండం 1వ అధ్యాయం మొదటి 7 వచనాలు నేను చదువుతున్నాను. బైబిల్ గ్రంథాలు ఉన్న వారు తరచు చూడండి. లేని వారు చదువుతుండగా శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నాం. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలుల పేర్లు ఏమనగా రూబెను, షిమియోను, లేవి, యోదా, ఇషాకారు, జబూలును, బెన్యామీను, దాను, నఫ్తాలి, ఆషేరు, గాదు, ఆషేరు. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయి ఇశ్రాయేలులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. చదువుబడిన లేఖన భాగాలు చేరి వచ్చిన మనందరి ఆలోచనలో ప్రభు మన ఆత్మల క్షేమార్థమై ఆశీర్వాదకరంగా అనుగ్రహించినట్లుగా చిన్నమాట ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన. స్తోత్రార్హుడు అయిన మా ప్రియ ప్రభువా, మహిమ కలిగిన మా దేవా, మిమ్మల్ని కొనియాడుతూ పూజిస్తూ ఉన్నాం.
మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీరు మాకు అనుగ్రహించిన రక్షణకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ వరుసలో మీ దాసులు చిట్టుబాబు బ్రదర్ను మీరు ఆకర్షించి రక్షించి ఎక్కువలు స్థానిక సంఘములో స్థిరపరిచి మీ పరిచర్య కొరకు పిలిచి ఈ ఏలేశ్వరం మామిడాడకు మీరు నడిపించి మీ దాసుని స్థలంలో నిలిపి జరిగిస్తున్న పరిచర్యకై మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. కుటుంబంతో మీ కార్యాలయం ముందుకు సాగడానికి మీరు బలపరుస్తున్నందుకై మిమ్మల్ని కొనియాడుతున్నాం. దేవా, మీరు అనుగ్రహించిన ఆత్మలకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు అప్పగించిన సంఘముకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, స్థానిక సంఘం ప్రార్థించి ఖర్చుపడి ఏర్పాటు చేసిన ఈ 2 దినాల ప్రత్యేకమైన సభలకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రియ తండ్రి, మీ దాసులను మ్యాచ్ గారిని కూడా క్షేమంగా మా మధ్యకు నడిపించినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఉదయకాలపు ప్రారంభపు కూడికలో మీ సన్నిధిలో మేమందరం ఆయా స్థలాల నుంచి చేరువచ్చిన మీ దాసులు, పరిశుద్ధులు, పెద్దలందరూ మీ సన్నిధిలో కూడుకోవడానికి ఇచ్చిన అనుకూలతకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, పాటల ద్వారా మీ దాసులు ప్రభువా తిమోతి బ్రదర్ను బలపరిచి మీ నామాన్ని ఘనపరుచుకున్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అధ్యక్షులు వహిస్తున్న మీ దాసులను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. తండ్రి, ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ మాటలు వినడానికి మేము ఆశపడుతుంటుండగా చదివిన లేఖనాల వెలుగులో నుండి మా అందరికీ అర్థమగునట్లుగా మీ సహాయం అనుగ్రహించండి. బలహీనుడైన నేను మీ పక్షాన్ని నిలవబడుతుంటుండగా మీ మాటలు పలకడానికి చాలిన వాడను కానని మీరు ఎదురు ప్రభువా, మీరే మాతో మాట్లాడుదురని మీ బలిష్టమైన హస్తాలకు మమ్మల్ని మేముగా అప్పగించుకుంటూ మా అందరి గమనాగమనములు మీ వాక్యము తట్టు ఉండనిమ్మని, ఈ ప్రాంగణమంతటిని మీ ఆత్మ వాతావరణములో ఉంచమని, ఈ స్థలం ఇచ్చిన వారిని కూడా దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి మీ వాక్యాన్ని ఆలకించబోతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరులారా, సోదరులారా, ఈ పగటి వేళ దైవ సాన్నిధ్యంలో మనం చేరి ఉండగా దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ఆలకించడం కొరకై బైబిల్ గ్రంథంలో నుండి నిర్గమకాండం 1వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. అక్కడ ఈ లైట్ ఏమైనా ఆపుతారా? పర్లేదు, ఫేస్ కొంత కనబడిపోయింది లేదా నేను జ్ఞాపకం చేసినట్లుగా నాకు గమనం ఉంది. ఈ 1వ అధ్యాయాన్ని కూడా ఆయా స్థలాల్లో కొన్ని రీతులుగా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. ఈ స్థలంలో కూడా ఈ భాగంలో నుండి దేవుని వాక్యాన్ని ప్రకటించాలని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతూ వచ్చాను. నిర్గమకాండం పంచకాండాలలో ఒకటి కదా. ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలలో ఉన్న ఒక గ్రంథం నిర్గమకాండం. ఆదికాండము, నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలు ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలు చరిత్రను గురించి తెలియపరిచే గ్రంథాలుగా మనం జ్ఞాపకం ఉంచుకోవచ్చు. ఇశ్రాయేలు చరిత్రను తెలియపరిచేవి. ఆదికాండం ఇశ్రాయేలు జనాంగం యొక్క ఏర్పాటు అని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, నిర్గమకాండం ఇశ్రాయేలుల విమోచన అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. లేవ్యకాండం ఇశ్రాయేలు యొక్క ఆరాధన లేక వారు దేవుని ఆరాధించడం. సంఖ్యాకాండం ఇశ్రాయేలు యొక్క ప్రయాణాన్ని జ్ఞాపకం చేస్తుంది. ద్వితీయోపదేశకాండం ఇశ్రాయేలు పొందిన ద్వితీయోపదేశాన్ని జ్ఞాపకం చేస్తుంది, లేక దేవుని నుండి పొందిన ఉపదేశాన్ని జ్ఞాపకం చేయవచ్చు. ఇలాగూ 5 కాండాలను మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. మెట్టుకు ఈ 5 కాండాలలో ఇశ్రాయేలు చరిత్రే విశేషంగా జ్ఞాపకం చేయబడింది అని మనం గమనిస్తాం. ఆదికాండం సృష్టి ఆరంభాన్ని గురించిన సంగతులు మనకు తెలియపరిచిన, ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రారంభానికి సంబంధించిన విషయాలు కూడా ఆదికాండంలో మనం గమనిస్తాం. దేవుడు వారిని ఏర్పాటు చేసుకోవడం కొరకు అబ్రహామును దేవుడు పిలిచి ఆయనను ప్రత్యేకపరిచినట్లుగా ఆదికాండం 12వ అధ్యాయం దగ్గర మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు నేను వాడి జోలికి వెళ్ళడం లేదు, కానీ నిర్గమకాండం దగ్గర మనం ఆలోచన చేస్తున్నప్పుడు మొదటి వచనాన్ని చదువుతుండగా, ఐగుప్తులోనికి
యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీలు అన్నాడు కదా. ఆది కాండములో ఇశ్రాయేలీలు ఎక్కడ ఉన్నారో, వారి విధానం ఏంటో, వారి సంగతులు ఏంటో ఆయా సందర్భాలలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రత్యేకించి యాకోబు ఐగుప్తుకు రాకముందు కనానులో నివసించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. సో కనానులో ఉన్న యాకోబు ఇప్పుడు ఐగుప్తుకు వచ్చాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీలు అన్నాడు. యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలు ఎవరు? యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలు ఎవరు? ఏంటి? వాళ్ళ సంతానమే. యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలు అంటే ఆయన సంతానమే. ఆ ఇశ్రాయేలుల పేర్లు ఏవనగా చెప్పి వారి కుమారుల వివరాలు జ్ఞాపకం చేశాడు. వారు ఐగుప్తుకు వచ్చినప్పుడు వారి సంఖ్య అనే సత్యాన్ని జ్ఞాపకం చేశాడు. 70 మందిగా వారు ఐగుప్తుకు వచ్చారు అని చెప్పాడు. అప్పటికే యోసేపు ఎక్కడ ఉన్నాడు? ఐగుప్తులో ఉండేను. ఈ వివరమంతా ఆ మొదటి వచనాల్లో మనం గమనిస్తాం. యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. అసలు ఐగుప్తుకు యాకోబు తన ఇంటి వారందరూ ఎందుకు రావాల్సి వచ్చింది? యాకోబు ఇశ్రాయేలు అందరూ ఐగుప్తుకు ఎందుకు రావాల్సి వచ్చింది? అవును, 42వ అధ్యాయం మనం గమనిస్తే 5వ వచనంలో కరువు కనాను దేశములో ఉండెను గనుక అన్నాడు. విన్నారా? 42:5 ఆదికాండం. నిర్గమకాండంలో 42వ అధ్యాయం లేదు. ఆదికాండం 42వ అధ్యాయం 5వ వచనంలో కనాను దేశములో ఉండెను అనే మాట జ్ఞాపకం చేశాడు. కనాను దేశంలో కరువు ఉండెను కనుక కరువు పరిస్థితుల నుండి వారు విడుదల పొందడానికి ఆహారం కొరకు, ధాన్యం కొరకు మొదటిగా యాకోబు తన కుమారులను ఐగుప్తుకు పంపించాడు. అప్పటికే యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. యోసేపు ఎందుకు వెళ్ళాడు ఐగుప్తుకి? ఇశ్రాయేలు ఎందుకు వెళ్ళారు ఐగుప్తుకి? కరువు నుండి విడిపించబడడానికి వెళ్ళారు. మనకి విషయం అర్థమైతే చాలు. కరువు పరిస్థితుల నుండి తప్పించబడడానికి. కావాలంటే ఆ మాట ఇలా జ్ఞాపకం చేసుకుందామా? 44వ అధ్యాయం అనుకుంటాను. సరే, 45వ అధ్యాయం చదువుకున్నాం. 45వ అధ్యాయం 11వ వచనం. ఇకను 5 కరువు సంవత్సరంలో వచ్చును కనుక నీకును ఇంటి వారికి నీకు కలిగిన కదా. యోసేపు వారిని గుర్తుపట్టాడు. కానీ యోసేపు గుర్తుపట్టిన సంగతి వారికి తెలియదు. ఎప్పటికీ వారికి అర్థమైంది? 45వ అధ్యాయంలో యోసేపును నేనే అని ప్రత్యక్షపరుచుకునేదాకా వారికి తెలియదు. సో ఇది ఆదికాండం నుంచి నిర్గమకాండం మొదటి 7వ వచనాల్లో ఉన్న భాగంగా ఉపోద్ఘాతంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. తర్వాత తండ్రితో సహా అన్నలందరూ 70 మందిగా ఐగుప్తుకు రావడం, తర్వాత యోసేపు అధికారిగా ఉన్నాడు కనుక యోసేపు అధికారిగా ఉండడానికి నియమించిన ఆ ఫరో వీరికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని వారు ఉండడానికి ఇచ్చాడు. ఇప్పుడు నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఈ మాట చదువుదామా? 6వ వచనం. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయి అన్నాడు. తర్వాత ఇశ్రాయేలు వచనం 8. అప్పుడు యోసేపు ఎరుగని క్రొత్త రాజు అన్నాడు. 6వ వచనం. యోసేపును అతని యోసేపును చనిపోయాడు. ఇప్పుడు విన్నారా? నెంబర్ 1 యోసేపు చనిపోయాడు. నెంబర్ 2 అతని అన్నదమ్ములు చనిపోయారు. తర్వాత యోసేపును ఎరిగిన ఫరో కూడా చనిపోయాడు. సో టోటల్గా ఇది ఒక క్రొత్త ప్రపంచం ప్రారంభించబడింది. న్యూ ఎరా ప్రారంభించబడింది. అటు యోసేపు లేడు, ఆ మొదటి తరం లేరు, యోసేపును ఎరిగిన ఫరో లేడు. కానీ వచనం 7 చదువుదామా? వచనం 7. ఇశ్రాయేలీలు ఉన్నారు. ఆ తరం వారు లేరు, యోసేపు లేడు, లేక యోసేపును ఎరిగిన రాజు లేడు. కానీ
ఇశ్రాయేలు భూ సంతానము గల వారై అభివృద్ధి పొందిరి. ఇక్కడ ఆగుదాము. ఈ అధ్యాయంలో గత చరిత్ర ఒకసారి రికలెక్ట్ చేసుకుంటే ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అధ్యాయం దగ్గరికి వెళ్తుంటుండగా ఈ అధ్యాయం 3 భాగాలుగా జ్ఞాపకం చేసుకోవచ్చు. మేము స్థానికంగా కూడా నిర్గమాకాండాన్ని ధ్యానం చేస్తున్నాం వరుసగా అధ్యాయాల వారీగా. ప్రభు అక్కడిచ్చిన తలంపులు వేరు, వాటిని మరలా కొంత ప్రభు సందులో కనిపెట్టి మరొక రకంగా ఆలోచించడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. ఈ మొదటి అధ్యాయాన్ని 3 భాగాలుగా మనం చూడవచ్చు. 3 పారాగ్రాఫ్లు ఉన్నాయి. 3 పారాగ్రాఫ్లు 3 భాగాలు. మొదటి 7 వచనాలు దేవుని ప్రజల అభివృద్ధి. మొదటి 7 వచనాలు దేవుని ప్రజల అభివృద్ధి. 8 నుండి 14 వచనాలు దేవుని ప్రజల శ్రమలు. దేవుని ప్రజల శ్రమలు. 15 నుండి ఆఖరి వరకు దేవుని ప్రజల మంత్రసానులు. అధ్యాయాన్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయడానికి, గుర్తుపెట్టుకోవడానికి మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి 7 వచనాలు దేవుని ప్రజలు. 8 నుండి 14 వచనాలు దేవుని ప్రజల క్షమించండి దేవుని ప్రజల అభివృద్ధి. మొదటి 7 వచనాలు. 8 నుండి 14 వచనాలు దేవుని ప్రజల శ్రమలు. ఆఖరి భాగం దేవుని ప్రజల మంత్రసానులు. ఇది ఈ అధ్యాయంలో మనం గమనించే ముఖ్యమైన సందర్భాలు. వీటిలో నుండి ప్రభు ఎంతవరకు అనుమతిస్తే అంతవరకు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఉదయకాలం మొదటి భాగాన్ని మనం ఆలోచించేద్దాం. దేవుని ప్రజల అభివృద్ధి అనే మాట మనం గమనిస్తున్నాం. నేను ఆ పదాన్ని వాడడానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలు ఎవరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలు. సో ఈరోజు మనం ఎవరం? దేవుని ప్రజలం కదా. ఆ రోజు ఇశ్రాయేలీలు వారు దేవుని చేత ఏర్పరచబడిన వారు. ఇప్పుడు మనం వాస్తవానికి ఒకప్పుడు ప్రజగా ఉండక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడేం చేయబడ్డాం? దేవుని ప్రజ అయితిరి అన్నాడు. ఎలా అయ్యాం? అదే అధ్యాయం 2వ అధ్యాయం 9వ వచనంలో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు అన్నాడు. ఆయన పిలిచాడు, పరిశుద్ధమైన జనముగా చేశాడు, ఏర్పరచబడిన వంశముగా చేసుకున్నాడు, దేవుని సొత్తైన ప్రజలుగా మనం అంగీకరించాడు. సో వీఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్, వీఆర్ ద గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలం అనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగైతే ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకునే విషయాలు వారికి మాత్రమే కాదు, ఈరోజు దేవుని ప్రజలమైన మనకు కూడా అందులో పాఠాలు ఉన్నాయి అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రండి, దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు వచ్చిన సంగతులు ఆలోచన చేస్తున్నప్పుడు ఈ మొదటి 7 వచనాలు వారి అభివృద్ధిని జ్ఞాపకం చేస్తాయి. అభివృద్ధిని జ్ఞాపకం చేస్తుంది. చదువుదామా? తరం వెంబడి తరం చనిపోతున్నారు. యోసేపు చనిపోయాడు, అన్నలు చనిపోయారు. నిండి ఉండుట, ఈ పదాలన్నీ దగ్గరగా అనిపించిన ఒకదానికి మించి ఒకటి విశాలమైన అర్థంతో కూడినవి అని మనం గుర్తించాలి. మరొక కోణంలో ఆలోచన చేస్తే వారు ఉన్న ప్రదేశం నిండిపోవడానికైనా వారున్న ప్రదేశం కారణం ఏంటి? వాగ్దానం. ఇంకా సరే, ఆ చిన్న లింక్ చెప్తా, అక్కడ అంతే ఎక్కర్లేదు. చదువుదామా? 7వ వచనం మరలా చేసుకోవచ్చు. నిజమే, అభివృద్ధి పొందితే అక్కడ విస్తరణ ఉంటుంది, అభివృద్ధి లేకపోతే విస్తరణ ఉండదు. అభివృద్ధి ఉంటే అక్కడ ప్రబలుతారు, సంఖ్య ప్రబలిద్ది. అభివృద్ధి లేకపోతే అక్కడ ప్రబలరు. అభివృద్ధి ఉంటే వారున్న ప్రదేశం ఏమైంది? నిండిపోయింది. అవునా? వారున్న ప్రదేశం నిండిపోయింది. కాసేపటికి ఇక్కడ ప్రదేశం అంతా నిండింది అనుకోండి, ఏమైంది? ఇరుగ్గా ఉంది, ఇవన్నీ తీసి పక్కన ఇంకా కుర్చీలేద్దాం అనుకుంటాం లేదా? సో వారున్న ప్రదేశం నిండిపోయింది అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఈ మూడింటి వెనుక అభివృద్ధి అనే పదం చాలా ప్రాముఖ్యమైనదిగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రండి, వాటిని మిగిలిన వాటిని వివరించలే కానీ అభివృద్ధి పొందినట్లుగా ఉన్న అనుభవాలు పాత క్రొత్త నిబంధనలో దేవుని ప్రజల మధ్య మనం చూడగలం. ఇక్కడ ఇశ్రాయేలు అభివృద్ధి పొందారు, విస్తరించారు. అవునా? ఆదిమ సంఘం
ఆదిమ సంఘం అభివృద్ధి పొంది ఏమైంది? విస్తరించింది. శిష్యుల సంఖ్య విస్తరించింది అన్నాడు. మొదట 3000గా ఉన్న శిష్యుల సంఖ్య ఏమైంది? పురుషుల సంఖ్య 5000 అన్నాడు కదా. 6వ అధ్యాయానికి వచ్చినప్పటికి ఏమన్నాడు? సంఖ్య చెప్పరా, శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అన్నాడు. సో బహుగా విస్తరించింది అనే పదాన్ని మాత్రం అన్నాడు. సో అభివృద్ధి పొందినప్పుడు విస్తరణ జరిగింది. రండి, ఉదయకాల వేళ అభివృద్ధి అనే మాట దగ్గరే మనం కొన్ని విషయాలు ఆలోచన చేసి చాలా తేలిగ్గా ముగించాలని ప్రయత్నం చేస్తాను. అభివృద్ధి అనే మాట మనందరికి ఇష్టమా కాదా? ఏ కుటుంబం అయినా, ఏ వ్యక్తి అయినా అభివృద్ధి పొందడం ఇష్టపడతారు కదా. అభివృద్ధి అనేది ప్రతి మానవుడు కోరుకునేదే. మీకు ఒక ఆశ్చర్య విషయం చెప్పనా? అభివృద్ధి అనే మాట మనకంటే ఎక్కువగా ఇష్టపడేది ఎవరు తెలుసా? దేవుడు. అర్థమైందా? దేవుడు అభివృద్ధిని ఇష్టపడేవాడు. సృష్టి ఆరంభంలో ఆ మాట మొదట దేవుని నోట వినబడుతుంది. చదువుదామా? ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయం వచనం 28. దేవుడు వారిని ఆశీర్వదించెను. 22 కూడా ఒకసారి చదువుదామా? దేవుడు మీరు ఫలించి, దేవుడు అమాట పట్టుకోండి, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది అన్నాడు. 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించారా. అంటే దేవుడు మానవ జీవితంలో దేన్ని ఇష్టపడతాడు? అభివృద్ధిని ఇష్టపడతాడు. అమ్మా అయ్యా, అభివృద్ధిని ఇష్టపడే దేవుడు సృష్టి ఆరంభంలో అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి అనే మాటలు జ్ఞాపకం చేశారు. సో నిర్గమాకాండం 1వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న పదాలు దేవుడు మొదట ఆదాముతో జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత వినండి, సృష్టి కొనసాగుతూ ఉంటుండగా నరుల పాపమును బట్టి సృష్టి చేంజ్ చేయబడింది, నాశనం చేయబడింది, భూమి నాశనం చేయబడింది. ఆ సమయంలో సర్వ మానవాళి నాశనం చేయబడగా ఒకే ఒక కుటుంబం మిగిలింది. ఎవరా కుటుంబం? నోవహు కుటుంబం. 9వ అధ్యాయానికి వద్దామా? 9వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 9:1. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది. మరలా రెండవసారి కూడా దేవుని నోటే మాట గమనిస్తాం. మీరు ఫలించి అభివృద్ధి పొంది. మొదట సృష్టిలో మొదటి మానవుడైన ఆదాముతో దేవుడు చెప్పాడు అన్నమాట. తిరిగి ఆ మొదటి సృష్టిలో ఉన్న మానవాళి పాపము చేసి వారు నాశనానికి గురి కాగా నీతిమంతుడైన నోవహు కుటుంబంతో దేవుడు మరలా చెప్పే మాట, మీరు అభివృద్ధి పొందండి అని చెప్పాడు. సో దేవుడు ఏమి ఇష్టపడేవాడు? అభివృద్ధిని ఇష్టపడేవాడు. అమ్మా అభివృద్ధిని ఇష్టపడేవాడు. మానవ అభివృద్ధిని కోరుకునేవాడు దేవుడు. మాత్రమే కాదు, బైబిల్ గ్రంథం అభివృద్ధిని ఎలా పొందాలో కూడా తెలియపరిచే అద్భుతమైన గ్రంథం. అభివృద్ధి ఎలా పొందాలో తెలియపరిచే గ్రంథం. అలాగైతే అటు దేవుడు దైవ గ్రంథం కూడా మానవ జీవితాల్లో అభివృద్ధిని ఇష్టపడే గ్రంథం అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రండి, అభివృద్ధి అనేది 2 రకాలుగా బైబిల్ డిఫైన్ చేసింది. అభివృద్ధిని గురించి 2 రకాలుగా జ్ఞాపకం చేసింది. ఒకటి భౌతిక సంబంధమైన అభివృద్ధి, ఫిజికల్ డెవలప్మెంట్. రెండవది స్పిరిచువల్ డెవలప్మెంట్, ఆత్మ సంబంధమైన అభివృద్ధి. 2 రకాల అభివృద్ధిని బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేసింది. చదువుదామా? ఇప్పుడు మనం చదువుకున్న నిర్గమకాండం 1వ అధ్యాయానికి మరలా వెళదాం. 1వ అధ్యాయం వచనం 7. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారు అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా. అక్కడ అభివృద్ధి అనే మాట దేనికి సంబంధించి వాడుతున్నాడు? సంతానాన్ని గురించి వాడుతున్నాడు. సంతానాభివృద్ధి అనేది అక్కడ భౌతికమైన సంతానాన్ని గురించి మాత్రమే వాడుతున్నాడు. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై వారు అభివృద్ధి పొందారు. 70 మంది ఇప్పుడు బహు సంతానము గలవారుగా అభివృద్ధి పొందారు. అంటే వారు
సంతానం అంటే కన్నారు, పిల్లల్ని కన్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఏమన్నారంటే పిల్లల్ని కనబాకండి, మేమిద్దరం మాకిద్దరే అన్నారు. తర్వాత అన్నారు మేమిద్దరం మాకొక్కరే ముద్దు అన్నారు. మళ్ళా ఇంకో సులాగానే ఏమన్నారంటే మేమిద్దరం మాకు దేవుడు అన్నారు. ఇప్పుడు అంటున్నారు పిల్లల్ని కనండి అన్నారు. కనండి, పిల్లల్ని కనండి. తమిళనాడు రాష్ట్రం స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా కనమంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా ఇటీవల సంతానాన్ని కనండి అని చెప్తున్నారు. అర్థమైందా? కనడం ద్వారా అభివృద్ధి ఉంది అనే విషయం. సంతానాభివృద్ధి అనేది ఇది భౌతికమైంది. ఇక్కడే ఒక మాట చెప్తాను. భౌతికంగా సంతానాభివృద్ధి పిల్లల్ని కనడం ద్వారా నమ్మిన మన కొరకు మళ్ళీ అక్కడికి వెళ్ళకుండా ఒక మాట చెప్తాను. ఈరోజు ఆత్మీయంగా సంతానం అభివృద్ధి పొందాలంటే మనం కూడా ఏం చేయాలి? ఏం చేయాలి? ఆత్మీయమైన అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన సంతానం అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి? కనాలి. నేను బంధకములలో కనిన నా కుమారుడగు ఒనేసిము అన్నాడు, నా నిజమైన కుమారుడగు తిమోతి అన్నాడు. అలాగైతే ఆత్మ సంబంధంగా సంతానాభివృద్ధి కావాలంటే కనాలి. కనడానికి సామాన్యంగా ఎవరు ఉపయోగపడతారు? స్త్రీలు. భౌతికంగా కనడానికి ఉపయోగపడేవాడు స్త్రీలు, కానీ ఆత్మీయం కనడానికి ఎవరైనా, ఇటు పురుషులు అటు స్త్రీలు యవనస్తులు అందరూ కనాలి. దైవజనులు ప్రభుదాస్ రెడ్డి గారిని ఒక స్టూడెంట్ కన్నాడు. తెలుసా మీకు సంగతి? ప్రభుదాస్ రెడ్డి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పెదనాయన, ఆయన్ని ఆ చిన్నాయన, ఆయన్ని కన్నాయన ఎవరో తెలుసా? తన క్లాస్మేట్ 8వ తరగతి చదువుకునే విద్యార్థి కన్నాడు. ఆత్మీయంగా స్వార్థ వలన కన్నాడు. సో సంఘాలు అభివృద్ధి కావాలంటే స్వార్థ వలన అనేకులను కనాలి. సరే, అక్కడ ఆగడం లేదు నేను. భౌతికమైన అభివృద్ధి అనేది సంతాన సంబంధంగా జ్ఞాపకం చేస్తున్నాడు. మాత్రమే కాదు, ఆదికాండం 26వ అధ్యాయం వచనం 13 చదువుదామా లేక 12? ఇస్సాకు విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను అన్నాడు. తర్వాత 13వ వచనం, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాడు. అలాగైతే ఇక్కడ మాట గమనించండి. ఎక్కడ అభివృద్ధి ఇందా చదువుకుంది సంతానాభివృద్ధి, ఈ అభివృద్ధి సంపద అభివృద్ధి. ఇది కూడా భౌతికమైంది. అర్థమైందా? సంపద అభివృద్ధి. సో సంతాన సంబంధమైన అభివృద్ధి అయినా సంతాన సంబంధమైన అభివృద్ధి అయినా ఇది సామాన్యంగా భౌతికంగా మనం ఆలోచన చేస్తాం. ఇలా వినండి, మీ కుటుంబాలు అభివృద్ధిలోకి రావాలంటే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు అభివృద్ధి పొందండి అని చెప్తున్నాడు. అభివృద్ధిని కాంక్షించే దేవుడు ఆయన అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. భౌతికమైన అభివృద్ధి లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన అభివృద్ధిని కూడా బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. రండి ఒక వచనం చదువుదాం. తిమోతికి రాయబడిన మొదటి పత్రిక, అపోస్తలైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుదామా? 4:15. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తం వీటిని మనస్కరించుము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. ఈ అభివృద్ధి పైన 11 నుండి కొన్ని విషయాలు చెప్తూ ఇప్పుడు అన్నాడు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమని పౌలు విశ్వాసిగా ఉన్న తిమోతికి రాస్తున్నాడు. ఇది ఆత్మ సంబంధమైన అభివృద్ధి. సో భౌతిక సంబంధమైన అభివృద్ధి, ఆత్మ సంబంధమైన అభివృద్ధి, ఈ రెండింటిని బైబిల్ గ్రంథం తేటగా తెలియపరుస్తుంది. సో భౌతికంగా నువ్వు అభివృద్ధి పొందాలి అనే ఆశ ఉందా? ఉదయకాలం ఈ మాటలు విను. ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి పొందాలి అని ఆశపడుతున్నావా? తప్పకుండా ఈ ఉదయకాల పేడ ఈ మాటలు గమనించడానికి ప్రయత్నం చేయండి. అభివృద్ధిని ఎలా పొందగలమో అభివృద్ధికి సోపానాలు ఒక 3 చెప్పి నేను వర్తమానాన్ని ముగిస్తాను. 15 నిమిషాల్లో వర్తమానాన్ని ముగిస్తాను. అభివృద్ధికి సోపానాలు. అభివృద్ధి పొందడానికి
అభివృద్ధిని కాంక్షించేది బైబిల్ గ్రంథం, అభివృద్ధిని ఇష్టపడేవాడు దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటుండగా, నీ కుటుంబం అభివృద్ధి పొందాలన్నా, నీ జీవితం అభివృద్ధి పొందాలన్నా, నీ పిల్లల అభివృద్ధిలోకి రావాలన్నా ఆధారం దేవుని వాక్యమే. దేవుడి ఆధారం. ఆ వాక్యం నుండి ఈ మాటలు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొన్నిసార్లు అభివృద్ధిని ఆశపడతాం కానీ అభివృద్ధి పొందలేం. ఎందుకని ఆలోచన చేయండి. ఉదయకాలపేళ ఈ మొదటి కూడికలో అభివృద్ధికి సోపానాలు ఒక 3 విషయాలు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. అభివృద్ధి చెప్తాను, అక్కడ దానికి ఆధారం మనం చూద్దాం, సోపానం మనం ఆలోచించేద్దాం. ఆ తర్వాత మరొక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ముందుగా ఆదికాండం 41వ అధ్యాయం. ఆదికాండం 41, 52 చదువుకున్నాం. ఆదికాండం 41వ అధ్యాయం 52వ వచనం. 41, 52. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి, ఒక వ్యక్తి చెప్తున్నాడు, దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడు అన్నాడు. విన్నారా? ఏ దేశములో నాకు బాధ కలిగిందో ఆ దేశములో దేవుడు నన్ను ఏం చేశాడు? అభివృద్ధి పొందించాడు. అమ్మా ఇలా వినండి. వచ్చేవాళ్ళు వస్తుంటారు, కూర్చుంటారు. మీరు ఇలా వినండి. ఒక వ్యక్తి తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ జ్ఞాపకం చేస్తున్నాడు. బాధ పొందిన దేశములో దేవుడు నన్ను ఏం చేశాడు? అభివృద్ధి పొందించాడు. అంటే అక్కడ ఒక సూత్రం మనకు అర్థం కావాలి. అభివృద్ధి పొందించేది ఎవరు? దేవుడే. దేవుడే అభివృద్ధి పొందిస్తాడు. నీకు నువ్వుగా అభివృద్ధి పొందలేవు. మీకు అర్థం కావడానికి ఎలా చెప్తాను. సంతానం ద్వారా అభివృద్ధి పొందాలన్నా ఎవరు ఇవ్వాలి? హాస్పిటల్ ఇవ్వు సంతానాన్ని, వైద్యులు ఇవ్వలేరు సంతానాన్ని. సంతానం ఇచ్చేది ఎవరు? దేవుడే. సో దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడు అని చెప్తూ ఆ అభివృద్ధి దగ్గర అక్కడ ఎవరిని జ్ఞాపకం చేశాడు? చూడమ్మా, దేవుని జ్ఞాపకం చేస్తే ఏమన్నాడు? నన్ను అభివృద్ధి పొందించానని చెప్పి అభివృద్ధి పొందించాను అని చెప్పి ఆ రెండో వానికి ఏమని పేరు పెట్టాడు? బాధ పొందిన దేశములో అభివృద్ధి పొందించాడు. అలాగైతే ఆ కుమారునికి, అంటే పుట్టిన కుమారుడు దేవుని చేత ఇవ్వబడ్డాడు, ఇప్పుడు నన్ను అభివృద్ధి పొందించాడు అని చెప్పుకున్నాడు. అభివృద్ధి పొందాడు. ఎక్కడ బాధ పొందాడో, ఎక్కడ ఇబ్బంది పడ్డాడో, ఎక్కడ బానిసగా బ్రతికాడో అదే దేశంలో అభివృద్ధిలోకి వచ్చాడు. ఇప్పుడు ఆగుదాం. అభివృద్ధి పొందించింది ఎవరు? ఎలా అభివృద్ధి పొందాడు? అది అభివృద్ధి సోపానం. అభివృద్ధి పొందించింది దేవుడు. అర్థమవుతున్నమాట? అభివృద్ధి పొందించింది దేవుడే, కానీ ఎలా అభివృద్ధి పొందాడు? రైటే. బాధలు ఏ విధంగా? ఇప్పుడు అది అర్థం చేసుకోవడానికి వెళ్దాం. 42వ అధ్యాయం 18వ వచనం. 18వ వచనం. మూడవ దినమున యోసేపు వారిని చూసి నేను దేవునికి భయపడేవాడను. అర్థమైందా? అభివృద్ధికి సోపానం యోసేపు అభివృద్ధి దగ్గర మనం ఆలోచన చేస్తే, నేను బాధ పొందిన దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడు అనే మాట చెప్తూ ఆయన అభివృద్ధి పొందడానికి కారణం ఏంటంటే దేవుడంటే భయపడ్డాడు. దేవుని భయం అభివృద్ధికి సోపానం. యోసేపు అభివృద్ధి పొందడానికి కారణం దేవుడే. అదే సమయంలో యోసేపు దేవుడంటే భయపడ్డాడు. దేవుడంటే భయపడిన యోసేపు అభివృద్ధిలోకి వచ్చాడు. నిర్గమకాండం 1వ అధ్యాయం కూడా ఒకసారి చదువుదాము. నిర్గమకాండం 1వ అధ్యాయం వచనం 21. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలిగినారా? ఏ అభివృద్ధి? వంశాభివృద్ధి. దేని వల్ల కలిగింది? దేవునికి భయపడినందున. అర్థమైందా? దేవుడు వృద్ధి చేసేవాడు, అభివృద్ధి చేసేవాడు వాస్తవమే. కానీ అదే సమయంలో దేవునికి ఎవరు భయపడతారో వారిని ఏం చేస్తాడు? ఆయన అభివృద్ధిలోకి తెస్తాడు. అమ్మాయ, భౌతికంగానైనా ఆత్మీయంగానైనా ఏ రూపంలోనైనా అభివృద్ధిలోకి రావాలంటే దేవునికి భయపడడం నేర్చుకున్నాం. దేవునికి భయపడితే దేవుడు అభివృద్ధి కలిగిస్తాడు. నీ కుటుంబానికి అభివృద్ధి ఇస్తాడు, నీ పిల్లలకు అభివృద్ధి కలిగిస్తాడు, నీ జీవితాన్ని అభివృద్ధి చేస్తాడు. ఆత్మీయంగా కూడా దేవునికి భయపడే వారు ఏమవుతారు? అంతకంతకు అభివృద్ధిలోకి వస్తారు.
దేవుని భయం లేని వారు నీరసిల్లిపోతారు. ఆలోచన చేయండి. దేవునికి భయపడేవారు అభివృద్ధిలోకి వస్తారు. సో యోసేపు అభివృద్ధి దగ్గర దేవునికి భయపడేవాడుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. రెండో మాట దగ్గరికి వెళ్దాం. రెండో మాట ఆదికాండం 48వ అధ్యాయం. 48వ అధ్యాయం 3-4 వచ్చాను చదువుదామా. యోసేపును చూసి కనాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి. అలాగైతే ఆ 2 వచనాల ఆ చివరి మాట తర్వాత 4వ వచనం ప్రారంభం మాట గమనిస్తే ఏమన్నాడు? నీ దేవుడు నాకు కనబడి ఏమని చెప్పాడు? నిన్ను ఆశీర్వదించి నీకు సంతానాభివృద్ధి కలిగిస్తా అన్నాడు. అలాగైతే ఈ రెండింటి దగ్గర గమనించే ఒక పదం ఏంటంటే దేవుని ఆశీర్వాదం అభివృద్ధికి కారణమైంది. ఇలా జ్ఞాపకం చేస్తాను. అభివృద్ధి పొందిన యాకోబును మనం చూస్తున్నాం. అభివృద్ధి పొందిన యాకోబు అభివృద్ధి పొందడం కారణం ఏంటి? దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఆ మాట చెప్పాడు, నిన్ను ఆశీర్వదించి నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పాడు. ఇందా చదువుకున్నామే ఆదికాండం 26వ అధ్యాయం. మరొకసారి చదువుదామా? అక్కడ కూడా అదే మాట చదువుతాం. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను. మాట గమనించండి. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాడు. అభివృద్ధి పొందడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఇస్సాకు అభివృద్ధి పొందాడు, యాకోబు అభివృద్ధి పొందాడు, ఇస్సాకు అభివృద్ధి పొందాడు, అబ్రహాం అభివృద్ధి పొందాడు కదా. అభివృద్ధి పొందిన భక్తులను మనం గమనిస్తాం. వారు అభివృద్ధి పొందడానికి కారణం ఏంటి? యెహోవా ఆశీర్వాదం. ఇది రెండో మాట. దేవుని భయం మొదటిది అయితే దేవుని ఆశీర్వాదం రెండవది. దేవుడు ఆశీర్వదించకుండా అభివృద్ధిలోకి రావడం నీ తరం కాదు, గుర్తుపెట్టుకో. దైవాశీర్వాదం కావాలి. ఈ వచనంలో ఒక 2 మాటలు చెప్పడం ఇష్టం. 12వ వచనంలో 2 ఫ్రేజులు ఉన్నాయి. ఒకటి, ఇస్సాకు ఆ సంవత్సరం ముందు విత్తనం వేసి నూరంతల ఫలం పొందాడు. ఇదొక ఫ్రేజ్. రెండవ భాగం ఏంటి? యెహోవా అతనిని ఆశీర్వదించను. ఇప్పుడు ఈ రెండింటి యొక్క సారం ఏంటి? ఆ మనుష్యుడు క్రమముగా అభివృద్ధి పొందాడు. సో అభివృద్ధిలోకి రావడానికి 2 జరగాలి. ఒకటి, ఇస్సాకు యొక్క కష్టం ఉంది. రెండవది ఇలా వినండి. సామెత గ్రంథంలో జ్ఞాని సొలొమోను చెప్తాడు, ఒకని కష్టము చేత అతని ఐశ్వర్యము ఎక్కువ కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అని జ్ఞాపకం చేస్తాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చింది. కాబట్టి పగటి వేళ దేవుడు ఆశీర్వదిస్తే అభివృద్ధిలోకి వస్తావు, గుర్తుపెట్టుకో. దేవుడు ఆశీర్వదించాలి. మన పనిని దేవుడు ఆశీర్వదించాలి. ఇక్కడ ఇస్సాకు కష్టాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మన కష్టాన్ని దేవుడు ఆశీర్వదించాలి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదించబడును అని చెప్తూ 2వ వచనం అంటాడు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము. ఆ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తే అనుభవిస్తావు. లేకుంటే పరులో పాలవుద్ది తెలుసా? లేకుంటే చినిగిపోయిన సంచిలో వేయబడింది. సంతానమైన సంపద అయినా అభివృద్ధిలోకి రావాలంటే ఎవరి ఆశీర్వాదం ఉండాలి? దేవుని ఆశీర్వాదం ఉండాలి. ఇది రెండవది. 3వ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఒకటి, ఏం చెప్పుకున్నాం? అభివృద్ధి కావాలంటే యోసేపు అభివృద్ధి పొందాడు. దేన్ని బట్టి? దేవుని పట్ల కలిగిన భయాన్ని బట్టి. రెండవది, యాకోబు అభివృద్ధిలోకి వచ్చాడు. దేన్ని బట్టి? దేవుని ఆశీర్వాదాన్ని బట్టి. ఇస్సాకు కూడా దేవుని ఆశీర్వాదాన్ని బట్టి అభివృద్ధిలోకి వచ్చాడు. అమ్మయ్య, నీవు అభివృద్ధిలోకి రావాలని ఆశపడితే దేవుని ఆశీర్వాదాన్ని కాంక్షించు. ఆయన ఆశీర్వాదం నీ జీవితానికి అభివృద్ధి కారణమైంది, నీ కుటుంబానికి అభివృద్ధి కారణమైంది,
నీ భౌతిక పరమైన ఆధ్యాత్మిక పరమైన విషయాల అభివృద్ధికి కారణమైంది. మూడవది ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం అభివృద్ధికి సోపానాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 3వ వచనం చూద్దామా. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు అన్నాడు. నువ్వు అభివృద్ధి పొందాలంటే అని సూత్రం చెప్తున్నాడు. మీరు అభివృద్ధి పొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకోవాలి. వేటిని ఆయన ఆజ్ఞలను 6వ అధ్యాయం 2వ వచనం మాటలు చెప్పాడు. నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ అన్నాడు. విన్నారా? ఆజ్ఞలన్నీ నీవు అనుసరించి నడుచుకోవాలి. ఎందుకు అభివృద్ధి నొందునట్లు. నువ్వు అభివృద్ధి పొందాలి అంటే ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలు లేకున్నాలి. సో ఆజ్ఞలను అనుసరించడం ద్వారా అభివృద్ధి ఉంటుంది. ప్రియమైన సోదరుడా సోదరి, దేవుని ఆజ్ఞలను అనుసరించితే మనం అభివృద్ధిలోకి వస్తాం. ఆయన ఆజ్ఞలను అనుసరించని వారు అభివృద్ధిలోకి రారు. ఆయన ఆజ్ఞలను పాటించని వారు అభివృద్ధిలోకి రారు. భక్తుల జీవితాల్లో, రాజుల చరిత్రలో కూడా ఆయన ఆజ్ఞలు గైకొన్న వారు ఏమయ్యారు? అభివృద్ధిలోకి వచ్చారు. ఆయన ఆజ్ఞలు గైకొనని వారు అభివృద్ధి పొందలేకపోయారు. ఉదయకాలం ఈ మాట మరలా మీకు గమనం తెస్తున్నాను. అభివృద్ధిలోకి రావాలని ఇష్టపడితే తప్పకుండా చేయవలసిన పని ఏమిటి? 3 రకాల సోపానాలు లేక కారణాలు మీకు జ్ఞాపకం చేశాను. 1 దేవుని భయం, 2వది దేవుని ఆశీర్వాదం, 3వది దేవుని ఆజ్ఞలు గైకొనడం. నేను మరలి మాట చెప్తున్నాను. ఆజ్ఞలు తెలియడం వేరు, వాటిని పాటించడం వేరు. మరలా చెప్తున్నాను. ఆజ్ఞలు బోధించడం వేరు, అనుసరించడం వేరు. ఈరోజు ఆజ్ఞలు తెలిసిన వారు చాలామంది ఉన్నారు, ఆజ్ఞలు బోధించేవారు చాలామంది ఉన్నారు. కానీ ఎందుకు కుటుంబాల అభివృద్ధి కావడం లేదు? ఎందుకు మనం అభివృద్ధిలోకి రాలేకపోతున్నాం? మన సంపద, మన సంతానం, మన సంఘాలు అభివృద్ధిలోకి రాకపోవడానికి కారణాలు అనుసరించకపోవడం. ఆయన ఆజ్ఞలు తెలియడం కాదు కావలసింది, ఆయన ఆజ్ఞలు అనుసరించడం. ఉదయకాలపేట దేవుని ఆజ్ఞలు అనుసరించే వారిని దేవుడు తప్పకుండా అభివృద్ధిలోకి తీసుకుని వస్తాడు. ఇదే ఇశ్రాయేలు తర్వాత అనేక రకాలుగా అభివృద్ధిని కోల్పోయిన సంభవాలు కూడా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే దేవుడు వారికి ఏమైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞను ఏం చేశారు? వారు విడిచిపెట్టారు. న్యాయాధిపతుల గ్రంథమంతా మనం చదువుతుంటే వారు దేవుని ఆజ్ఞలను పాటించకపోవడాన్ని బట్టి దేవుడు వారిని ఏం చేసేవాడు? శత్రువుల చేతికి అప్పగించేవాడు. శత్రువుల చేత వారు ఏమయ్యేవారు? నాశనం పొందేవారు, అనేకసార్లు బాధ పెట్టబడేవారు. మాత్రమే కాదు, ఇలా చెప్పలేమండి, అనేక మంది చంపబడేవారు. అభివృద్ధి తగ్గుతుందా లేదా ఆలోచన చేయండి. సో ఉదయకాలపేళ అభివృద్ధి కావాలి అంటే 3 సోపానాలు, అభివృద్ధికి సోపానాలు. 1 మళ్ళా చెప్తారా? ఉదయకాల వర్తమానం వీటితో ప్రారంభం చేద్దాం. దేవుని భయం మన జీవితాలకు కావాలి. దేవుని భయం ఉంది కాబట్టి యోసేపు తన జీవితంలో పాపానికి ఎన్నడూ ఏం చేయలేదు, అవకాశమే లేదు. పాపమునకు ఎన్నడూ చోటు ఇవ్వలేదు, పాపముతో ఎన్నడూ ఏకీభవించలేదు, పాపాన్ని ఎన్నడూ అంగీకరించలేదు యోసేపు జీవితంలో. సో అందుకే అతడు అభివృద్ధిలోకి దేవుని భయం కలిగి అభివృద్ధిలోకి రాగలిగాడు. మాత్రమే కాదు, దేవుని ఆశీర్వాదాన్ని ఎప్పుడైతే మనం అనుభవించగలుగుతామో తప్పకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. ఆయన ఆశీర్వాదం మనకు కావాలంటే మరింతగా ఆయన భయభక్తులు కలిగి ఉన్నాం. 3వది ఏం చెప్పుకున్నాం? ఆయన ఆజ్ఞలు అనుసరించాలి. అనుసరిస్తున్నాను. ఆజ్ఞలు తెలియడం వేరు, ఆజ్ఞలు
చెప్పడం వేరు, ఆజ్ఞలు గోడకు తగిలించుకోవడం వేరు. ఉండే లేదా చాలామందికి ఆజ్ఞలు ఎక్కడ ఉంటాయి? 10 ఆజ్ఞలు గోడకు ఉంటాయి, 10 ఆజ్ఞలు గోడకు రాయబడి ఉంటాయి, అవునా కాదా? కానీ ఆజ్ఞలు గోడను ఉంటాయి, ఆజ్ఞలు నోట ఉంటాయి, ఆజ్ఞలు మనం చాలాసార్లు బోధిస్తూ ఉంటాం నోటి ద్వారా, కానీ పాటించడం దగ్గర వెనకబడుతున్నాం. దేవుని ఆజ్ఞలను గైకొందాం, దేవుడిచ్చే అభివృద్ధిని మన జీవితాల్లో కనుగొందాం, దేవుడిచ్చే అభివృద్ధి చేత తృప్తి పడదాం. ఇశ్రాయేలులు అభివృద్ధి పొందినవారు. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం మౌనం ఉండగా ఈ కాలం 3 విషయాలు మన మనసులో జ్ఞాపకం చేయబడ్డారు. ఒకటి, యోసేపు అభివృద్ధి దగ్గర ఆయన దేవునికి భయపడినవాడు. యాకోబు అభివృద్ధి దగ్గర దేవుని ఆజ్ఞలు పాటిస్తే అనే మాట జ్ఞాపకం చేశాడు. నువ్వు అభివృద్ధి నొందినట్లు ఆజ్ఞలను పాటించుకుని చెప్తున్నారు. ఈ కాలం ఈ మాటలు మన మనసులో ఉంచుకుందాం. అభివృద్ధి పదం వైపు మన అడుగులు వేద్దాం. కృపగల దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వినబడిన మాటలు అందరి హృదయాలలో అన్ని రీతులుగా ఫలభరితంగా చేయనట్లుగా సహాయం చేయండి. మరలా మీ దాసులు మీ పక్షం నిలబడుతుంటుండగా మీరు తెంపు ఆత్మచేత నింపి మీ ప్రజలమైన మా కొరకు కావలసిన మీ మాటలను గ్రహించమని మా అభివృద్ధిని కోరుకునే యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము. తన దాసుల ద్వారా మనకు అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాము. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కీర్తన దేవుని దాసులు తిమోతి గారు పాడతారు. ఈ కీర్తన పాడే సమయంలోనే మీరు ఎవరైనా మంచినీళ్ళు త్రాగితే త్రాగండి. వాక్యం ప్రారంభించిన తర్వాత ఆ పిల్లలు కానీ పెద్దలు కానీ లేచి తిరగవద్దని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ముందు నీవు నడచినా చాలునయా, చాలునయా, నీ కృప నాకు చాలునయా. చాలునయా, చాలు యేసయ్యా, 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 చాలునయా, చాలునయా, నీ కృప నాకు చాలునయా. కూర్చోండి. బంధుమిత్రులు నన్ను విడనాడినా చిరధాన్యులే నాకు ఉండినా, బంధుమిత్రులు నన్ను విడనాడినా చిరధాన్యులే నాకు ఉండినా, నా స్నేహితుడా యేసు నీవుండగా, నా స్నేహితుడా యేసు నీవుండగా,
నన్ను చేర్చుకొంటివే, కన్న తండ్రిలా నన్నాదుకొంటివే. కన్న తల్లిలా నన్ను చేర్చుకొంటివే, కన్న తండ్రిలా నన్నాదుకొంటివే. నీ ప్రేమకు నే ప్రతిగా ఏమీతును, నీ ప్రేమకు నే ప్రతిగా ఏమీతును. చాలునయా చాలునయా నీ కృప నాకు, చాలునయా నీ కృప నాకు. లో ఆ దేవుని దాసులు వి మాథ్యూ గారు మన మధ్య ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని ఉదయకాలములు మనకు అందిస్తుండగా సహోదర సహోదరీలు మరి జాగ్రత్తగా విని ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. వెనకాల ఎవరు నిలబడొద్దు, ఎదుర కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, ఎవరు లేచి నిలబడొద్దు. బాబు నువ్వు వీడియో కూడా సెట్ చేసి ఈ లైట్స్ ఆన్ చేయకండి. చిన్నపిల్లల దగ్గర కుర్చీల్లో ఉన్నవారు మధ్యలో లేచి వెళ్ళకండి కూటికయ్యే వరకు. దేవుని దాసులు వి మాథ్యూ గారు దేవుని వాక్యం అందించడానికి ముందుగా దేవుని దాసులు జాన్ రత్నం గారు ప్రార్థన చేయాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని దాసులు జాన్ రత్నం గారు ప్రార్థన చేసిన తర్వాత దేవుని దాసులు వి మాథ్యూ గారు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉండగా దేవుని దాసులు చిరంజీవి గారు తెలుగులో దాన్ని మనకి అనువదిస్తారు. మీకు మా కృతజ్ఞత స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మీ కుమారుని రక్తదారుల ద్వారా మా పాపములకు క్షమాపణ, విమోచన, విడుదల కలిగించారు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా మరి ఏలేశ్వరం ఆవుడాడులో మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన జీవం గల సంఘాన్ని మీరు దర్శించి అభివృద్ధి చేసి ఇలాగనే 2 రోజులు కూడికలు ఏర్పాటు చేయడానికి సంఘాన్ని బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అందుకు కావలసిన మీ దాసులను కూడా మీరు మా మధ్యకు తీసుకుని వచ్చారు. మొదటి వర్తమానంలో మీ దాసును బలపరిచి అమూల్యమైన సంగతులు మీరు అందించినందుకు స్తోత్రములు. మరో మీ దాసులు మీ పక్షమున మాట్లాడుతూ ఉండగా మరింత బలపరచండి. పరిచర్య చేస్తున్న బిడ్డలను, ఆయా రీతులుగా సహకరిస్తున్న బిడ్డలను దీవించమని, ఘనత మహిమ ఆ ప్రభావాలని మీరే పొందుకుంటారని యేసు క్రీస్తు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. నామములోనే అందరికీ వందనాలు. యేసు ప్రభు నామములో అందరికీ వందనాలు. I take this opportunity to thank the responsible brethren for inviting me also to come and share the word of God with our servants of God. ఈ యొక్క మంచి అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించిన దాన్ని బట్టి తోటి దైవజనులతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. I remember visiting this assembly at the beginning when the worship started here. ఈ యొక్క సంఘాన్ని నేను ఆరాధన ఆరంభమైన తొలి దినాన్న దర్శించినట్టుగా నేను గుర్తు కలిగి ఉన్నాను. But to hear that the assembly is growing and the Lord enabled you to arrange this sort of a meeting. ఈ యొక్క సంఘాన్ని దేవుడు ఆశీర్వదించి ఇలాంటి కూడికలు జరిగించడానికి వారికి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. Let us thank God for the message we have received. దేవుడు అనుగ్రహించిన వర్తమానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. Another message shall we turn to the book of Romans chapter 8.
రోమపత్రిక 8వ అధ్యాయము మనము మరొక వర్తమానం కొరకు తిప్పుదాము. Romans 8, రోమపత్రిక 8వ అధ్యాయము verses 28 and 29. 28-29 వచనాలు మనం చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో చేసుకున్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. Verse 28 is very familiar verse for the believers. Everything work together for the good. 28వ వచనము విశ్వాసులకు చాలా సుపరిచితమైన వచనము. అదేమిటంటే విశ్వాసులకు లేదా దేవుని పిల్లలకు మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూడి జరిగిస్తాడు అన్న సంగతి. But mostly the believers misquote this verse, inappropriately use these words. చాలా సందర్భాల్లో విశ్వాసులు ఈ వచనాన్ని సందర్భ సహితముగా వాడకుండా అసందర్భంగా వాడే సందర్భాలు మనం చూస్తుంటాం. Mostly when we get some material benefits, we take this verse and show, see, God work everything for my good. God gave me a house, a car, children's education, everything is doing for my good. మనము భౌతికమైన ఆశీర్వాదాలు పొందినప్పుడు, దేవుడు మనకి ఉద్యోగం ఇచ్చినప్పుడు, కారు కొనుక్కున్నప్పుడు, ఇల్లు కట్టుకున్నప్పుడు, అలాంటి సందర్భాల్లో దేవుడు నాకు అన్ని సమకూడి జరిగిస్తున్నాడు, దేవుని ప్రేమించే వారికి అనే ఈ మాటను మనం వారందరికీ చూపిస్తుంటాం. I don't say that that is absolutely wrong. అది ఖచ్చితంగా తప్పు అని నేను చెప్పట్లేదు కానీ, but that is not the primary purpose of this verse. ఈ వచనం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం అది మాత్రం కాదు. Now what is the subject Paul is mentioning here? ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకు తెలియజేస్తున్న ఆటం ఏమిటి? That is in verse 29. అది 29వ వచనంలో ఉన్నది. What is that? ఏంటది? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుని స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. So that is the main subject. ఇక్కడ ప్రాథమికమైన అంశం అది. It is not the material benefits the subject here. The subject of salvation is the main subject here. ఇక్కడ భౌతికమైన ఆశీర్వాదము అభివృద్ధి అనేది అంశం కాదు కానీ ఆత్మ రక్షణ అనేది ప్రాథమికమైన అంశము. Here Apostle Paul is showing us, teaching us what is the purpose God is saving us. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు మనలను దేవుడు రక్షించడంలో ఉన్న ఆయన అత్యున్నతమైన ఉద్దేశం ఏమిటో తెలియజేస్తున్నాడు. If you ask the believers that question, most of the believers will say, I am saved because when I die I can go to heaven. చాలా మంది విశ్వాసులు అడిగితే మీరు ఎందుకు రక్షించబడ్డారని ప్రశ్నకు వారు ఇచ్చే జవాబు ఏమిటంటే పరలోకం వెళ్ళడానికి నేను రక్షించబడ్డాను అని చెప్తారు. I don't say that that is absolutely wrong. అది ఖచ్చితంగా తప్పు అని నేను చెప్పట్లేదు. But if you ask Apostle Paul, what are you, why you are saved, what answer he will give? అపోస్తలుడైన పౌలు గారిని ఒకవేళ ఇదే ప్రశ్న మనం అడిగితే ఆయన ఎలాంటి జవాబు ఇస్తాడు మీకు? In verse 20, saved to be conformed to the image of Jesus Christ. That is his answer. ఆయన ఇచ్చే జవాబు ఏంటంటే తన కుమారుని స్వారూప్యంలోనికి మలసపడడానికే దేవుడు నన్ను రక్షించాడు అని చెప్తాడు. Romans is the book that systematically describes the subject of salvation. రోమాపత్రిక రక్షణ అనే అంశాన్ని చాలా సుస్పష్టంగా వివరించిన పత్రిక. We don't read anywhere here that Paul is writing about salvation. We are saved because we can go to heaven when we die. అపోస్తలుడైన పౌలు ఈ యొక్క పత్రికను రాస్తుండగా మనము చనిపోయినప్పుడు పరలోకం వెళ్తాము కాబట్టి రక్షించబడ్డామన్న సందర్భం మనకి ఎక్కడ కనిపించదు. But what he is telling, కానీ ఏం చెప్తున్నాడు ఆయన? my ambition, my aim is something much above going to heaven. I can be conformed to the image of Jesus Christ, a higher level of spiritual blessing. That is why I am saved. అపోస్తలుడైన పౌలు నా యొక్క గురి గమ్యము అత్యున్నతమైనది, పరలోకం వెళ్ళడం మాత్రమే కాదు,
అత్యున్నతమైన గురి గమ్యం కలిగి ఉన్నాను, అది ఆయన కుమారుని స్వారూప్యంలోనికి మలచబడడం అనేది. What is the main difference between these two? ఈ రెండింటి మధ్య ప్రాముఖ్యమైన వ్యత్యాసం ఏమిటి? The first ambition, going to heaven after death, మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళాలనే ఆ గమ్యము గురి, there is an element of selfishness in that ambition. ఆ యొక్క గురి కలిగిన వారికి లేదా కోరిక కలిగి ఉన్న వారి హృదయములో ఒక స్వార్థం కనబడుతుంది. They want everything good after they die. చనిపోయిన తర్వాత అన్ని బాగుండాలి అని ఆలోచించే స్వార్థపరుల యొక్క కోరిక అది. But look at the other ambition, I want to be like Jesus. మరి మరొక కోరిక కలిగిన వ్యక్తిని చూడండి, నేను యేసు క్రీస్తు వలె మారాలి. What is the difference there? ఇక్కడ ఉన్న వ్యత్యాసం ఏమిటి? If you want to become like Jesus, when you are alive, not after your death, when you are alive, your life will be a fruitful life. నీవు బ్రతికి ఉండగా God's plan, of course, we will go to heaven, but if that is the only plan of God, why God is not taking us to heaven when we are saved here? ఒకవేళ దేవుడు మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళాలి అన్నదే ఆయన ప్రాథమికమైన ఉద్దేశము ప్రణాళిక అయితే, రక్షించబడిన వెంటనే మనలందరినీ దేవుడు ఎందుకు పరలోకం తీసుకెళ్ళట్లేదు? God allow us to stay for some years upon this earth. మనం రక్షించబడిన తర్వాత దేవుడు ఈ లోకంలో జీవించడానికి కొన్ని సంవత్సరాలు ఆయన మనకు అనుమతిస్తున్నాడు. So our life is also very important for God. దేవునికి మనం రక్షించబడిన తర్వాత జీవించే జీవితం కూడా చాలా ప్రాముఖ్యమైనది. So that life we are remaining upon this earth should be a fruitful life like the life of Jesus. ఆ రక్షించబడిన తర్వాత ఈ లోకంలో జీవించే ఆ జీవితము ప్రభువైన యేసుక్రీస్తు వలె జీవించి అది ఫలభరితమైన జీవితముగా ఉండాలి. అది కూడా ప్రాముఖ్యమైనదే. So that is why Paul is telling, I want to conform to the image of Jesus Christ. That is యొక్క గమ్యము గురి అని చెప్పారు. So we have to think about the previous verse 28 in that context. Everything work together for my good. 28వ వచనము 8వ అధ్యాయము ఆ సమస్తము మేలు కలుగుటకై దేవుడు సమకూర్చి జరిగిస్తున్నాడన్న అంశము ఈ సందర్భోచితంగా ఆలోచించాలి. Whatever God is doing in our life, if you study in that context, that particular incident may not be very happy incident in your life, but God had a purpose for that incident. Maybe a suffering, maybe a separation, death, something very difficult to understand. For that also there is a purpose of God, that was to conform you to the image of Jesus Christ. మన జీవితాల్లో సంభవించే కొన్ని శ్రమలు, కొన్ని ఎడబాటులు, కొంతమంది చనిపోయి మన ఎదురు నుండి వెళ్ళిపోవడం, అది అర్థం చేసుకోవడానికి కొంత కష్టతరంగా మనకు అనిపించవచ్చు. కానీ ఆ విషయాల్లో కూడా దేవుడు తన కుమారుని సారూప్యంలోనికి మలచడానికి నిన్ను ఆ మార్గం కూడా తీసుకెళ్తున్నాడన్న సందర్భంగా ఈ వచనాన్ని మనం ధ్యానించాలి. I understand you are listening about the life of Joseph. ఇప్పుడు ఇందాక యోసేపు జీవితం గురించి విన్నారన్న సంగతి నేను అర్థం చేసుకున్నాను. We know what are the difficulties Joseph had undergone. యోసేపు జీవితంలో అతడు వెళ్ళిన కష్టాల ద్వారానే మీరు చూడండి ఎన్ని కష్టాలు గుండా వెళ్ళాడు. But after becoming the prime minister of Egypt, he is looking back his life. అతడు యోసేపు అక్కడ గొప్ప ప్రధానమంత్రి అయిన తర్వాత తన జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించాడో గత కాలాన్ని ఒకసారి స్మరించుకుంటే, Now one by one all the difficulties he is thinking and he is telling in his heart. అతడు వెళ్ళిన అన్ని కష్టాలని ఒకదాని తర్వాత ఒకటి తన మనసులో ఆలోచించుకుంటూ తన హృదయంలో ఎలా చెప్తున్నాడు. Everything God did for my good. సమస్తము నా మేలు కొరకు దేవుడు సమకూర్చి జరిగించాడు అని చెప్తున్నాడు. Is it not true? అది సత్యం కదా? Because of all the bitter experiences in his life, he was conformed to the image of Jesus Christ. తన జీవితంలో ఎదురైన ఆ చేదైన అనుభవాలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వారూప్యంలోనికి మలచబడడానికి దోహదపడ్డాయి. Now see what is
the theology behind the statement of Paul. అపోస్తలుడైన పౌలు చెప్పిన ఆ ఉద్ఘాటన మధ్య ఉన్న ఆ యొక్క సిద్ధాంతాన్ని మీరు చూడండి. Conform to the image of Jesus, of his son, that he might be the firstborn among many brethren. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు తన కుమారుని స్వారూప్యములో మనం అందరం మలచబడాలి. See, some theology is here. ఇక్కడ కొంత సిద్ధాంతం ఉన్నది. Now, in the Gospels, సువార్తల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు యాకైక కుమారుడు అన్న మాట లేదా జనతైక కుమారుడు అన్న మాట మనం చదువుతుంటాం. but here another usage, Jesus Christ is the firstborn among many brethren. ఇక్కడ మరొక పదజాలాన్ని ప్రభు ఇక్కడ పరిచయం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఆయన జ్యేష్ఠుడు అనేక సహోదరులలో అన్న మాట. Two important usages. One is only begotten son, another one is firstborn. ఇప్పుడు రెండు ప్రాముఖ్యమైన పదజాలాలు పరిశుద్ధాత్ముడు ఇక్కడ రాయించాడు. ఒకటి యాకైక కుమారుడు, రెండోది ప్రథమ కుమారుడు లేదా జ్యేష్ఠ కుమారుడు. What is the difference between these two? ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? What do you mean? ఏకైక కుమారుడు, only begotten son. యాకైక కుమారుడు లేదా జ్యేష్ఠ కుమారుడు అన్న దానికి అర్థం ఏమిటి? In God's family there is only one person like Jesus Christ. దేవుని కుటుంబంలో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. Not a second person like Jesus Christ in the family of God. దేవుని యొక్క కుటుంబంలో యేసుక్రీస్తును పోలిన మరొక వ్యక్తి ఎవరు లేరు. But God is not satisfied with that. దేవునికి సంతోషం లేదు ఆ ఒక్క కుమారుడే ఉన్న దాన్ని బట్టి. God wants more and more children in his family. దేవుడు తన కుటుంబంలో అనేక మంది అలాంటి కుమారులు కావాలి, అనేక మంది కావాలి అని ఆయన ఆశించాడు. For that, what God did? దాని కొరకు దేవుడు ఏమి చేశాడు? What is the next phrase? తరువాత పదజాలాన్ని మనం చూస్తే Firstborn. Only begotten son became the firstborn. యాకైక కుమారుడు జ్యేష్ఠ కుమారుడుగా మారిపోయాడు. How is it possible? ఇది ఎలా సాధ్యమైంది? When you hear somebody say, I am the firstborn in my family, what do you understand? ఎవరైనా మీతోటి నేను మా ఇంట్లో యాకైక కుమారుడిని లేదా జ్యేష్ఠ కుమారుడిని అని చెప్పారనుకోండి, మీకు ఏమర్థం అవుద్ది? ఏమర్థం అవుద్దమ్మా? It means that there are other children born in that family below, younger children born in that family. జ్యేష్ఠ కుమారుడు అని ఎవరైనా నేను చెప్తే కనుక అతడు జ్యేష్ఠుడు కాబట్టి తర్వాత ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు అని మనకు అర్థం అవుతుంది. Means that there is not one son in the family, there are other children, so many children in that family. జ్యేష్ఠ కుమారుడు అని ఎవరైనా తన గురించి ప్రస్తావిస్తే ఆ కుటుంబంలో ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారన్న సంగతి మనకు అర్థం అవుతుంది. So how the other children born in that family look like? ఆ కుటుంబంలో పుట్టిన మిగతా పిల్లలందరూ ఎలా ఉంటారు? Now they should look like the firstborn. వారు కూడా మొదటి పుట్టిన వాని వలె ఉండాలి. So this is the secret here. All the children born in the family of God look like the firstborn. ఇక్కడ ఉన్న రహస్యం ఏంటంటే దేవుని కుటుంబములో పుట్టిన వారందరూ కూడా ఆ జ్యేష్ఠుడు ఎలాగైతే ఉన్నాడో మిగతా కనిష్ఠుడి వరకు కూడా ఆ విధంగానే ఉండాలి. What is God's secret in making the only begotten son the firstborn? ఇప్పుడు యాకైక కుమారుణ్ణి జ్యేష్ఠ కుమారుడిగా దేవుడు మార్చడంలో ఉన్న రహస్యం ఏమిటి అంటే, Just see Colossians chapter 1. కొలసీ పత్రిక మొదటి అధ్యాయము ఒకసారి చూద్దాం. కొలసీ పత్రిక మొదటి అధ్యాయం. Colossians 1 and verse 18. కొలసీ పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదాం. 18. 18వ వచనం ఒకసారి చదువుదాం. ఎవరైనా ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలిగిన నిమిత్తము ఆయన ఆది అయ్యుండి ఆ మృతుల్లో లేచుట్లో ఆది సంభూతుడాయను. Adi Sambhut. Just the meaning of firstborn come there. Yes. So in English, there the word of firstborn is used. ఇంగ్లీష్ లో జ్యేష్ఠుడు అన్న పదం వాడబడింది. తెలుగులో ఆది సంభూతుడు అంటే ప్రథముడు అన్న మాట వాడబడింది. By the resurrection of Jesus Christ from the dead, the only begotten son became the firstborn. యేసు ప్రభు మరణించి తిరిగి లేవడం ద్వారా ఆయన ఏకైక పుత్రుడిగా ఉన్నవాడు
జ్యేష్ఠ పుత్రుడిగా మారాడు. The Lord Jesus Christ told the example of a corn of wheat. ప్రభువు యేసుక్రీస్తు వారు గోధుమ గింజను గురించిన ఉదాహరణ ఆయన చెప్పారు. If the corn of wheat fall down and die, it will produce much fruit. If it doesn't die, it will remain alone. ఒకవేళ గోధుమ గింజ అది భూమిలో పడి చనిపోతే అది ఎక్కువగా ఫలిస్తుంది. ఒకవేళ అది అలా చనిపోకపోతే అది ఫలించదు అని చెప్పారు. Now he is telling about himself. ఇప్పుడు ఆయన గురించే చెప్తాడు ఈ మాట. Now Jesus Christ is the corn of wheat from heaven, the fruitful corn of wheat from heaven. యేసుక్రీస్తు పరలోకం నుండి దిగి వచ్చిన ఫలభరితమైన ఆ గోధుమ గింజ. So he is the only corn of wheat. ఆయన ఒకే ఒక గోధుమ గింజ. But God is not satisfied with only one corn of wheat. దేవుడు ఆ ఒకే ఒక గోధుమ గింజను బట్టి ఆయన సంతోషించేవాడుగా లేడు. God wants more and more corn of wheat in his family. దేవుడు తన కుటుంబంలో అలాంటి గోధుమ గింజలు అనేకమైనవి కావాలని ఆయన ఆశిస్తున్నాడు. So what God did with his son Jesus Christ, the only begotten son, ఇప్పుడు తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడు ఏకైక కుమారుడు యేసుక్రీస్తుని ఏం చేశాడు? to have more corn of wheat. What God did? ఎక్కువ తన కుమారుని లాంటి గోధుమ గింజలు కావాలనే ఉద్దేశంతో తన ప్రియ కుమారుని తండ్రి ఏం చేశాడు? What a farmer do with the corn of wheat if he want more corn? ఒకవేళ వ్యవసాయదారుడు ఒక గోధుమ గింజ తన దగ్గర ఉన్నప్పుడు అనేక గోధుమ గింజలు రావాలంటే ఏం చేస్తాడు? వ్యవసాయదారుడు రైతు ఏం చేస్తాడు? ఫోటోకాపీ తీస్తారా? ఫోటోకాపీ తీసి అందరికి ఫోటోలు పంపిస్తాడా? ఏం చేస్తాడు దాన్ని? There is only one way. Send it to the ground. That corn of wheat should die. ఈ ఒకే ఒక మార్గం ఉంది. దాన్ని భూమిలో పాతి పెట్టాలి. పాతి పెట్టినప్పుడు అది పైన ఉన్నది చనిపోతుంది. So in order to produce more, there is only one method. Death is the only method. ఎక్కువ గోధుమ గింజలను అది ఉత్పత్తి చేయడానికి ఒకే ఒక మార్గం ఉంది. అది మరణం మాత్రమే. That is what Jesus did. He died on the cross, but when he rose again from the grave, he rose again as the first begotten of God. ప్రభువు యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడ్డారు. ఆయన తిరిగి లేచినప్పుడు జ్యేష్ఠ కుమారుడిగా తిరిగి లేచాడు. And all those who are born afterwards in that family should look like the firstborn. ఆ కుటుంబములో ఆ జ్యేష్ఠుడి తర్వాత పుట్టిన వారందరూ కూడా ఆ జ్యేష్ఠుని స్వరూపము గలవారుగా, పోలిక గలవారుగా ఉండాలి. How we get the exact image of Jesus Christ in our life? మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి సారూప్యాన్ని ఎలా పొందుకుంటాం? We believe in the death of Jesus Christ. మనము ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని నమ్ముతాం. So we must understand the difference between the religions of the world and Christianity. ఈ లోక మతాలకు క్రైస్తవానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం ఎరిగి ఉండాలి. The religions of the world, they talk about so many teachings of various gurus and founders of their religion. అనేక మంది మత బోధకులు వారి యొక్క గురువుల చేత బోధించబడే అనేక రకాల బోధలు ఉండగా, but our faith is upon the person of Jesus Christ who died. His death is our main subject. కానీ మనము ప్రభువైన యేసుక్రీస్తు అనే వ్యక్తి మీద విశ్వాసం ఉంచుతున్నాం. ఆయన మరణము మనకి చాలా ప్రాముఖ్యమైన అంశము. So when we believe in the death, what happens in our life? ఆయన మరణాన్ని మనము నమ్మినప్పుడు మన జీవితంలో ఏమి సంభవిస్తుంది? When the corn of wheat die, what happens? ఆ యొక్క గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే ఏం జరిగింది? The life in that corn of wheat will be passed on to the new corn born in that new seed. చూడండి, ఆ భూమిలో పడిన గింజ మొలకెత్తినప్పుడు దాంట్లోంచి జీవము ప్రసరించి ఆ యొక్క కంకిలో ఉన్న అన్ని గోధుమ గింజలకు ప్రసరించింది. Have you seen the secret? ఇక్కడ రహస్యం కనబడిందా? We are more interested in the life of Jesus. We are interested in the teachings, everything, miracles, everything.
But the life of Jesus is more important for us. మనము ఆయన బోధలు, ఆయన అద్భుతాలు, సూచక్రియలు చూస్తాం, కానీ ఆయన జీవము మీద మనం ఎక్కువ ఆసక్తి చూపాలి. So what is the difference between a Christian and other religious people of this world? ఒక నిజమైన క్రైస్తవుడికి ఈ లోక సంబంధమైన వ్యక్తికి మధ్య ఉన్న తేడా ఏమిటి? The religious people of the world, they know some of the teachings of their gurus or teachers. వారి యొక్క బోధకులు, వారి యొక్క టీచర్స్ యొక్క బోధలు వారు ఎరిగిన వారిగా ఉంటారు. But what about a Christian? మరి క్రైస్తవుడు, They have the life of Jesus in them. వారి జీవితంలో ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క జీవము కలిగి ఉంటారు. Only you have the life of Jesus, you can conform to the image of Jesus Christ. యేసుక్రీస్తు జీవము నీలో ప్రవహిస్తేనే నీవు యేసుక్రీస్తు స్వరూప్యాన్ని సంతరించుకుంటావు. So this great difference each believer should understand very clearly. ఈ యొక్క గొప్ప వ్యత్యాసాన్ని ప్రతి క్రైస్తవుడికి స్పష్టంగా అర్థం చేసుకోవాలి. Now, when we study about the subject of salvation, రక్షణ అనే ఆ సిద్ధాంతాన్ని మనం చదివినప్పుడు, అంశాన్ని చదివినప్పుడు, we have to divide that subject into three main parts and study that subject. ఆ యొక్క అంశాన్ని 3 విభాగాలు చేసి దాన్ని మనం ధ్యానం చేయాలి. Now, when we say we are going to heaven, means we are emphasizing only one part of our salvation. ఇప్పుడు మనం రక్షించబడ్డాము కాబట్టి ఖచ్చితంగా మనం పరలోకం వెళ్ళిపోతాము అనే అంశాన్ని మాత్రమే మనం ప్రతిపాదిస్తే, ఒక అంశాన్ని మాత్రమే మనం ప్రస్తావిస్తున్నట్టు లెక్క. So, as believers who grow in salvation, who grow in spiritual knowledge, we have to divide the subject into main 3 parts and study that subject. మనం విశ్వాసులుగా ఆధ్యాత్మికంగా పెరగాలి అని అంటే ఈ అంశాన్ని 3 భాగాలు చేసి మనం దాన్ని ధ్యానం చేయాలి. Now, because man is a trinity, there are 3 parts in man. మనుషుడు 3 రకాలుగా ఉన్నాడు, లేదా 3 విభాగాలుగా తయారు చేయబడ్డాడు. మనుషుడు త్రిత్వం అనేది మానవుని యొక్క నిర్మాణంలో ఇమిడి ఉన్నది. God is a trinity. దేవుడు త్రిత్వమై ఉన్నాడు. Man is also a trinity. మనుషుడు కూడా త్రిత్వం కలిగి ఉన్నాడు. And salvation, in salvation also there is a trinity. రక్షణ అనే కార్యక్రమంలో కూడా 3 విభాగాలు కలిగి ఉన్నాయి. So we must understand all this trinity. In God, in man, in salvation, everywhere there is a trinity. దేవునిలోను, మనుషుల్లోను, మనుషుడికి ఇవ్వబడిన రక్షణలోను ఈ త్రిత్వం అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అంశము. So if you want to understand salvation properly, we have to understand how God created man. రక్షణ మనము ఖచ్చితంగా అర్థం చేసుకోవాలంటే దేవుడు మన మానవుడిని ఎలా నిర్మించాడో మనం అర్థం చేసుకోవాలి. Just turn to Genesis chapter 1 to understand that. చేసుకోవడానికి ఆదికాండము 1వ అధ్యాయానికి ఒకసారి మనం చెబుదాము. Genesis 1 and verse 26. 1వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతున్నాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. నరులను చేయదము, that is the first stage. అది మొట్టమొదటి ఆరంభ దశ, నరులను చేయుదుము. Make note of the verb used there, చేయదము. అక్కడ వాడబడిన క్రియా విశేషణాన్ని మీరు చూడండి, చేయుదుము. What is this? దాని అర్థం ఏంటి? This is about the body of man. మనుషుని యొక్క దేహానికి సంబంధించిన పదజాలము. Now in the Hebrew language, bara is the word used there. హెబ్రీ భాషలో వాడబడిన మాట ఏంటంటే భార అనే మాట వాడబడింది. It is creating something from nothing. Before that it was not there. అంటే ఏమీ లేని శూన్యములో నుంచి ఒక క్రొత్త సృష్టిని తయారు చేయడం అనే భావం ఉన్నది ఆ పదములో. Now it is word make. In English it is used. ఇంగ్లీష్ లో చేయుదుము, అలా తెలుగులో కూడా అదే వాడబడింది. So God is making the body of man. That is the first stage. ఇక్కడ దేవుడు మనుషుని యొక్క దేహాన్ని నిర్మిస్తున్నాడు, అది మొదటి దశ. Before that there was no body. So from the existing earth, God is making the body of man. దేవుడు మానవుని దేహాన్ని తయారు చేయకముందు దేహం అనేది లేదు. అప్పటికే ఉన్న మన్ను తీసుకుని ఆయన దేహాన్ని నిర్మించాడు. And when we come to verse 26, 26వ వచనానికి మనం వస్తే, 27, 27వ వచనానికి మనం వస్తే, దేవుడు
తన స్వరూపమందు నరుని సృజించెను. Srijinchenu, that is the second stage. ఇది రెండవ దశ అన్నమాట. చేసెను మొదటి దశ, సృజించెను రెండవ దశ. It means it was not there before, altogether new. God is creating something here in verse 27. 27వ వచనంలో ఇంతకు ముందు లేని ఒక కొత్త సృష్టిని ఆయన సృజిస్తున్నాడు. ఇంతకు ముందు లేదు. Now that is about the soul and the spirit of man. ఇది మానవుని యొక్క ఆత్మ లేదా ప్రాణములకు సంబంధించిన విభాగము. So three parts already we have seen. ఇప్పుడు 3 భాగాలు మనం చూసాము. The body is there, the soul is there, the spirit is there. 3 భాగాలు. అక్కడ దేహం ఉన్నది, ఆత్మ ఉన్నది, ప్రాణం ఉన్నది. But when we come to chapter 2 and verse 7, 2వ అధ్యాయము 7వ వచనానికి మనం వస్తే, 2:7, 2వ అధ్యాయం 7వ వచనానికి మనం వస్తే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి నరుని నిర్మించి, ఇక్కడ వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఓదగా, God is passing on his own life to man. That is the third stage. దేవుడు తన సొంత జీవాన్ని మానవుల్లోనికి ఊదాడు. అది 3వ విభాగము. Man became a living being, receiving the life of God directly. మానవుడు జీవాత్మ ఎప్పుడయ్యాడంటే దేవుని యొద్ద నుండి జీవాన్ని పొందుకున్నప్పుడే. Now we have seen in these 3 verses 3 different stages of man's creation. ఇక్కడ ఈ 3 వచనాల నుండి మానవుడు తయారు చేయబడిన 3 విభాగాలను మనం కనుగొన్నాం. Why God gave him a body? దేవుడు మానవునికి దేహం ఎందుకు ఇచ్చాడు? In order to live upon this earth and enjoy this earth that God has prepared for him. దేవుడు తయారు చేసిన ఈ లోకాన్ని, ఈ భూలోకంలో ఉన్న ఈ సదుపాయాల్ని ఆనందించడానికి దేవుడు దేహాన్ని మానవునికి ఇచ్చాడు. God gave him sense organs, 5 sense organs to enjoy this earth and live upon this earth. ఈ యొక్క భూమి మీద జీవిస్తూ 5 జ్ఞానేంద్రియాలు దేవుడు ప్రసాదించగా, ఆ జ్ఞానేంద్రియాల ద్వారా ఈ భూలోకాన్ని, రమ్యాన్ని అనుభవించడానికి దేవుడు ఇచ్చాడు. Then why the spirit to man? మరి దేవుడు మానవునికి ఆత్మ ఎందుకు ఇచ్చాడు? We read that God is spirit. దేవుడు ఆత్మ అని మనం చదువుతాం కదా. So only with the spirit of man, man can communicate with God. దేవునితో మానవుడు అనుసంధానించాలంటే, మాట్లాడాలంటే ఆత్మలో మాత్రమే మాట్లాడగలడు. Not with our naked eyes or mouth, nothing. We cannot communicate with God. Only with the spirit we can communicate with God. కళ్ళుతో, నోటితో, నాలుకతో దేవునితో మాట్లాడలేం, కానీ మానవుని ఆత్మతో, దేవుని ఆత్మతో మానవుడు మాట్లాడగలడు. So live upon this earth, enjoy the earth, at the same time communicate with God and enjoy God. ఈ భూలోకంలో జీవించడము శరీరం ద్వారా, ఆత్మతో దేవుడితో మనము సంభాషించడము ఆత్మ ద్వారా. But in between God gave the third part which is known as soul. ఇప్పుడు దేహాన్ని గురించి, ఆత్మ గురించి మనం ధ్యానించాం. ఈ రెండింటి మధ్య మరొకటి ఉంది, దాన్నే జీవము అన్నాడు లేదా ప్రాణము. What is the purpose of that area? మరి జీవము ప్రాణానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? That is the part where we think things, the seat of thinking. మన ఆలోచనకు కేంద్ర స్థానము ఆ యొక్క ప్రాణము లేదా జీవం అనే ఆ ప్రదేశం. That is the place our emotions are expressed. అక్కడ మన భావోద్వేగాలు ఉద్భవిస్తూ ఉంటాయి. That is the place we take so many decisions in our life. మన జీవితంలో చేసే అనేక నిర్ణయాలకు కేంద్రీకృతమైన కేంద్ర స్థానం అక్కడే ఉన్నది. So that is very important. Today you decided to come, but where did you take the decision to come for this meeting? In that level, in that soul level. ఈ దినాన్న మీరు ఈ గుడికి రావాలని ఒక నిర్ణయం చేశారు కదా నిన్న. ఆ నిర్ణయం ఎక్కడ జరిగిందో తెలుసా? మీ ప్రాణములో జరిగింది. So this is the complete first stage of the creation of man, a balanced man. ఆ ఆరంభంలో దేవుడు మానవుని తయారు చేసినప్పుడు పూర్తి సమతుల్యతతో తయారు చేశాడు. But what happened to man when he committed sin? మరి మానవుడు పాపం చేసినప్పుడు ఏం జరిగింది? He was separated from God. దేవునితో అతడు విడిపోయాడు. But we find separated from God means he died. దేవునితో మానవుడు విడిపోయాడు అంటే అక్కడ మానవుడు చనిపోయాడు అని అర్థం.
Now God said, if you eat this fruit, you will die. దేవుడు చెప్పాడు నీవు ఈ యొక్క ఫలము తిన్న ఎడల నువ్వు చనిపోతావని. So it means that you will be separated from God. దాని అర్థం ఏంటంటే దేవునికి నీకు సంబంధం తెగిపోతుంది అని. Not that physically he die immediately. అంటే అతడు భౌతికంగా ఆ క్షణాన్నే చనిపోయాడు అని అర్థం కాదు. Death separation takes place in 3 different stages in man. మనుషుని జీవితంలో మరణం అనేది 3 విభాగాల్లో 3 సార్లు సంభవించింది. When man committed sin, మనిషి పాపం చేసినప్పుడు the death entered into man, మరణం అనేది మానవులోనికి ప్రవేశించగా entered into all the 3 parts of man. మానవుని యొక్క 3 విభాగాల్లోనికి ఆ మరణము ప్రవేశించగా But it operates in 3 different stages. కానీ ఆ మరణము ఈ 3 విభాగాల్లో 3 కాలాల్లో పనిచేసింది. There is a difference in the operation. Death entered into the whole being of man, but it operates in 3 different stages. మరణమైతే మానవునిలోనికి ప్రవేశించింది, కానీ ఈ 3 విభాగాల్లో కూడా కార్యకలాపాలు జరిగించడం విభిన్నంగా ఉంది. How is that? అది ఎలా ఉందో తెలుసా? Man committed the sin, his spirit died immediately. మనిషి పాపం చేసిన వెంటనే అతని ఆత్మ విభాగం అనేది తక్షణమే చనిపోయింది. అప్పటికప్పుడే చనిపోయింది. So that is the first stage. అది మొట్టమొదటి దశ. What about the soul, the second part of man? ఇప్పుడు రెండవ భాగము అంటే ప్రాణము లేదా జీవం అనే దానికి ఏం సంభవించింది? Death entered into that part also. అక్కడికి కూడా ఈ మరణం అనేది ప్రవేశించింది. But slowly the death is capturing, taking control of that part. నెమ్మదిగా ప్రాణము అనే ఆ విభాగాన్ని మరణము నియంత్రణలో తీసుకుంది. So slowly there is a gradual progress in that matter, taking control of man by sin. పాపము ద్వారా మానవుడు చేసిన ఆ మరణము ఆ జీవాన్ని నెమ్మదిగా స్వాధీనపరుచుకుంది. So the moment Adam committed the sin, he did not commit all the wicked sins of this world. ఆదాము మొట్టమొదటి పాపం చేసినప్పుడు ఈ భూలోకంలో దొరికే అన్ని పాపాలు ఒకేసారి చేయలేదు. Now slowly sin was taking control of his life. ఆది పాపము నెమ్మదిగా పాప ఫలితము తన యొక్క జీవితాన్ని నియంత్రణలోకి తీసేసుకుంది. Only by the time of his son Cain, murder took place in that family. తన కుమారుడైన కయ్యను పుట్టిన తర్వాత ఆ కుటుంబంలో పాపం పరిపక్వమై అక్కడ ఒక హత్య జరిగింది. And like that it is spreading only by the time of Noah. It spread throughout the world by everyone completely only by the time of Noah. నోవాహు కాలానికి వచ్చేటప్పటికి మానవులు పాపంలో బాగా పరిణితి సాధించి భూలోకము పాపముతో నిండిపోయింది. So that is the difference of sin controlling the soul. Gradual progress is there, taking control of the mind of man. పాపము తన యొక్క పరిధిని పెంచుకుంటూ మానవుని మనసును లేదా తన యొక్క హృదయాన్ని అది పూర్తి నియంత్రణలోకి తీసుకుంటుంది. So there is gradual progression there. అక్కడ అభివృద్ధి లేకపోతే నియంత్రణలోకి తీసుకునే చర్య నెమ్మదిగా పరిణితి చెందింది. This is very important. Remember this again. మరలా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు నేను ఈ చెప్పే ఈ వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. The spirit died immediately, separated from God immediately. ఆత్మ విభాగము మానవుడు పాపం చేసినప్పుడు తక్షణమే అప్పటికప్పుడే చనిపోయాడు. But the soul is also separated from God, but slowly that sin is spreading in the mind of man. మానవుని మనసు కూడా దేవునితో విడిపోయింది, కానీ ఈ పాపము నెమ్మదిగా క్రమక్రమంగా తన ప్రాణాన్ని కూడా కబలించింది మరణానికి. Now what is the third part? ఇప్పుడు వారి మూడో విభాగం ఏం మిగిలింది? ఆత్మ అయిపోయింది, ప్రాణం అయిపోయింది. మూడోది ఏంటి? శరీరం, ఆ దేహం, కనిపించే దేహం. Now God said, if you eat the fruit you will die. దేవుడు చెప్పాడు, నీవు ఆ పండు తినిన నిశ్చయముగా సత్యదవు. But did Adam die? Immediately he ate that fruit. ఆదాము ఆ ఫలము తిన్న వెంటనే చచ్చిపోయాడా? దేహం చచ్చిపోయిందా? Did the body die? ఆదాము దేహం అప్పుడే చనిపోయిందా? No. More than 900 years again he lived. 900 సంవత్సరాలకు పైగానే ఈ దేహం ఇక్కడ జీవించింది. So what do you understand? మరి ఏమర్థమైంది మీకు? It takes a longer time
for death to take control of the body of man. మనుషుని యొక్క కనిపించే ఈ యొక్క దేహానికి మరణం అంటుకోవడానికి లేదా మరణము దాన్ని కబళించి వేయడానికి ఎక్కువ సమయం తీసుకుంది. So in 3 different stages, death to control of man. ఈ మరణము ఆజ్ఞాతిక్రమం ద్వారా ప్రవేశించిన ఆ మరణము మానవుని యొక్క 3 విభాగాల్లో ఒక 3 రకాల పద్ధతిలో అది వ్యాపించింది. So you have to understand this clearly, then only you can understand how salvation operates in our life. ఇప్పుడు ఇది మీకు స్పష్టంగా అర్థమైతే మన జీవితంలో రక్షణ అనేది ఎలాగో అభివృద్ధి చెందుతూ వచ్చిందో అర్థమవుతుంది. So salvation is the opposite of sin. So how sin operates, then only you can understand how the salvation operates in our life. ఇప్పుడు పాపానికి విరుగుడు లేదా పాపానికి పరోక్షంగా వ్యతిరేకంగా పనిచేసేది రక్షణ. మరి పాపము ఎలాగో తన యొక్క కార్యాన్ని జరిగించిందో అర్థమైతే రక్షణ అనేది తన కార్యాన్ని ఎలా జరిగిస్తుందో అర్థమవుతుంది. So now come వద్దాం. So when you believe in the Lord Jesus Christ, what is immediately happening in your life? ఇప్పుడు యేసు ప్రభువుని మనం విశ్వాసం ఉంచితే తక్షణమే జరిగే కార్యం ఏమిటి? The life, when he committed sin, death entered into his spirit. But when you believe in the Lord Jesus, what is happening is life is entering directly into your spirit. ఇప్పుడు ఆదాము పాపం చేసిన తక్షణమే మరణము తన ఆత్మలోనికి ఎలా ప్రవేశించిందో, ఒక వ్యక్తి రక్షించబడిన వెంటనే తన ఆత్మలోనికి దేవుని జీవం ప్రవేశిస్తుంది. So in that respect, all of us can say that our spirit is saved because we believe in the Lord Jesus Christ. ఆ దృక్కోణంలో మనం ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మన ఆత్మలు రక్షించబడ్డాయి అని చెప్పవచ్చు. But there are 2 other parts remaining. మరి ఇంకా 2 విభాగాలు మిగిలిపోయాయి. The moment we believe in the Lord Jesus, will our mind become like the mind of Jesus? రక్షించబడిన వెంటనే మన ఆత్మ ఎలాగైతే పునర్జీవాన్ని పొందిందో అలాగా మన మనసు కూడా యేసుక్రీస్తు సారూప్యంలోకి మారిపోద్దా? Does it happen? మారిపోద్దా? There is a gradual process for that, conforming, more and more growing to the image of Jesus. ఆయన కుమారుని స్వారూప్యంలోనికి మలచబడ్డానికి ఆ క్రమక్రమముగా ఆ పరిణితి అభివృద్ధి జరుగుతుంది. That is just the opposite of what happened when man committed sin. మానవుడు పాపం చేసినప్పుడు ఏదైతే జరిగిందో దానికి పూర్తి వ్యతిరేక దిశలో జరిగే మరొక కార్యక్రమం చూస్తున్నాం. Sin entered into his mind, but slowly it was taking control of his mind. పాపము అతని యొక్క మనసులోనికి జీవములోనికి వెళ్ళి నెమ్మదిగా ఆ జీవం అనే విభాగాన్ని కబళించింది. And what about the third stage, the body? మూడో చూడండి, ఈ శరీరం. So when we are saved, what happens to our body? రక్షించబడినప్పుడు మన దేహాలకు ఏమైందండి? చెప్పండి, ఏమైంది? ఏమీ అవ్వలేదు. Immediately there is no change happening to our body. మన రక్షించబడిన వెంటనే మన దేహానికి తక్షణమే ఏ మార్పు కనబడదు దీంట్లో. When the change will take place? మరి ఈ దేహంలో మార్పు ఎప్పుడు కనబడుతుంది? When the Lord Jesus Christ comes back the second time. ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవసారి ఆగమనముగా వచ్చినప్పుడు. Or just the opposite of what happened when man committed sin. మరొక విధంగా చెప్పాలంటే మానవుడు పాపం చేసినప్పుడు జరిగిన దానికి పూర్తి వ్యతిరేక దిశలో జరిగే కార్యం. Adam lived again after committing sin some 900 years. His body was alive. దాదాపుగా పాపం చేసిన తర్వాత కూడా ఆదాము తన దేహముతో 900 సంవత్సరాలు జీవించాడు. The same way, when we believe in the Lord Jesus Christ, our bodies are not transformed. No change happens to our body. We are still in the body of sin. But when the Lord Jesus Christ comes back, as a third stage, our body will be conformed to the image of Jesus. మనము ఆదాము పాపం చేసిన వెంటనే తన దేహం మరణానికి ఎలాగ వెళ్ళలేదో, మనము కూడా రక్షించబడిన వెంటనే మన దేహము
ప్రభువైన యేసుక్రీస్తు వారు సారూప్యంలోకి మార్చబడడానికి చాలా కాలం తీసుకుంటుంది. So this is the complete salvation that God has prepared for us. మన కొరకు దేవుడు నిర్ణయించిన సంపూర్ణ రక్షణ విభాగం ఇది. So the Trinity of salvation. Trinity of salvation means the salvation of our spirit, salvation of our soul, and the salvation of our body. రక్షణలో 3 కాలాలకు సంబంధించిన అంశము మన ఆత్మ రక్షణ, మన ప్రాణ రక్షణ, మన దేహ రక్షణ 3 కాలాల్లో 3 విభాగాల్లో సంభవిస్తూ ఉంటుంది. So when we say thing, when you emphasize that thing, what you are doing is you are talking about only the partial salvation. You have studied only one salvation, 2 more part is remaining. ఒకవేళ నేను రక్షించబడిన తర్వాత దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళడానికి, పరలోకానికి వెళ్ళడానికి నేను ఎదురు చూస్తున్నాను అని చెప్తే, నీవు నీ యొక్క రక్షణలో ఉన్న ఒక విభాగం గురించి మాత్రమే మాట్లాడుతున్నావు, కానీ ఇంకా 2 విభాగాలు మిగిలిపోయాయని అర్థం. The Bible scholars give different names for these 3 part of our salvation. బైబిల్ పండితులు ఈ 3 విభాగాలకు సంక్రమించే లేదా సంభవించే రక్షణ గురించి 3 విభిన్నమైన పేర్లు పెట్టారు. Now when our spirit, that is the first stage, when our spirit is saved, we are saved from the penalty of sin. మన ఆత్మ రక్షించబడింది అని చెప్పడానికి బైబిల్ పండితులు ఇచ్చిన పేరు ఏంటంటే పాపము యొక్క శిక్ష నుంచి మనం రక్షించబడ్డాము అని. What does it mean? దాని అర్థం ఏంటి? If you believe in the Lord Jesus Christ, you will not end up in the lake of fire. No more hellfire for you. నీవు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీవు నరకాగ్నిలోనికి వెళ్ళవు, ఇంకా నీకు నరక శిక్ష లేదు. Doesn't mean that you will not be given chastisement. As parents punish the children, you will not get that. There is no guarantee for that. If you commit sin, as a believer, you will get chastisement. The Bible is making sure. అంటే రక్షించబడిన తర్వాత ఏ పాపం చేసినా మనకి ఏమీ అవ్వదు అని అర్థం కాదు. తండ్రి కుమారుడిని శిక్షించినట్లుగా మనం ఒకవేళ పాపం చేస్తే శిక్షావిధికి గురి అవుతాము, క్రమశిక్షణ చర్య చేయబడతాము దేవుని ద్వారా. So that is the first stage. You will be saved from the penalty or the punishment of hellfire. నీవు నరకము ద్వారా ఇవ్వబడే ఆ శిక్ష నుండి తప్పించబడ్డావు, అది మొదటి రక్షణ. Now the second one is the salvation of our soul. That is for giving us a victorious Christian life. That is to make us strong in the spiritual life. From the first one is from the punishment. Second one is from the penalty. Second one is from the various punishments. The right word is penalty of sin, presence of sin, the last one. The middle one is getting of penalty, presence. Power. Power. The sorry, thank you. So the second salvation, or that is the mind. Why there should be salvation for the mind? We should grow in holiness of the mind. చూడండి, మనసు మారి నూతనం అవడం లేదా రూపాంతరం చెందడం ఎందుకు అక్కడ జరగాలి అని అడిగితే, We are living in a sinful world. మనము పాపలోకంలో జీవిస్తున్నాం. Sin is trying to subdue us and make us his slave. పాపం ఏం చేస్తుందంటే, పాప శరీరంలో ఉన్నాం, పాప లోకంలో ఉన్నాం కాబట్టి పాపము నిన్ను బానిసలుగా చేయడానికి నిరంతరం కృషి చేస్తుంది. So if you have spiritual growth, salvation of the soul, we will be saved from the power of sin. ఇప్పుడు నీవు నీ ఆత్మలో రక్షణ అనుభవించాలంటే పాపము యొక్క శక్తి నుండి విడిపించబడుతూ ఉంటావు. And the third salvation is salvation from the presence of sin. We are going to be a place where there is no sin at all. మూడవది ఏంటంటే, ఇంకా పాపము లేని అతీతమైన లోకములోనికి, పాపము యొక్క సన్ముఖం నుండి, సన్నిధి నుండి పూర్తిగా బయటికి తీసివేయబడ్డావు. అది మూడవది. Salvation is one, రక్షణ ఒకటే, but it has got 3 parts. దాంట్లో 3 విభాగాలు ఉన్నాయి. Number 1, మొట్టమొదటిది salvation from
the penalty or punishment of sin. పాపము యొక్క శిక్ష నుండి మనం తప్పించబడ్డాం, అది మొదటిది. That is mainly regarding our spirit. అది మన ఆత్మకు సంబంధించిన రక్షణ విభాగం. What is the second one? రెండవది Salvation from the power of sin. పాపము యొక్క శక్తి నుండి అనుదినము రక్షించబడ్డాం. It is the mind that is attracted to the sins of the world. So we have to grow spiritually in the mind, having the mind of Jesus Christ. ఇప్పుడు మనసు ఈ లోక సంబంధమైన పాపపూరితమైన పంకిలాలను అనుభవించడానికి ఆకర్షించబడుతుంది. కాబట్టి మనసు మారి రూపాంతరం చెందాలి. So that is, ఇక్కడ ఆ పాపాన్ని జయించడానికి మనం శక్తి పొందుకుంటాం. we commit a sin today. ఈరోజు మనం పాపం చేస్తే What do you do? ఏం చేస్తాం? Confess that before God అది ముందు దేవుని ఎదుట ఒప్పుకుంటాం. and pray to God. Oh God, I did this sin. Please forgive me and give me the power to overcome that sin. దేవా, ఫలానా పాపం నేను చేశాను, నన్ను క్షమించండి, ఆ పాపాన్ని జయించే సామర్థ్యం నాకు దయచేయండి ప్రభు అని ప్రార్థన చేయాలి. Then what will happen? అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? The Holy Spirit will give you more power not to repeat that sin again. పరిశుద్ధాత్ముడు ఆ పాపం మరలా నువ్వు పునరావృతం చేయకుండా పదే చేయకుండా శక్తిని ఇస్తాడు. ఈ అలవాటు ఉందా? అలవాటు ఉందండి. ఈ అలవాటు Why we quarrel and fight and all these problems again and again? మనం ఎందుకు దెబ్బలాడుకుంటాం, అనేక సమస్యలు ఎందుకు పడతాం, అంతమానం ఎందుకు పాపంలో పడతాం? This is the problem. We never confess our sin and ask the Holy Spirit to give us the power to overcome the sin. మనం ఆ పాప విషయమై ఒప్పుకోము, పశ్చాత్తాపడము, దాని కొరకు శక్తిని ప్రభు దగ్గర కోరుకోము. So the second salvation is salvation from the power of sin. రెండవ రక్షణ ఏమిటి అంటే పాపము యొక్క శక్తిలో నుండి మనం విడిపించబడ్డాము. That is regarding the mind అది of man. మానవుని యొక్క మనసుకు చెందిన విభాగములో కలిగే రక్షణ. Now what is the third part of salvation? రక్షణలో మూడవ విభాగం ఏంటి? ఇప్పుడు Salvation from the very presence of sin. పాపము యొక్క సన్నిధి లేదా పాపము యొక్క స్వభావము నుండి పూర్తిగా విడిపించబడ్డాం. We will be transformed in our body to the image of Jesus. మన యొక్క దేహమే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు స్వరూపంలోనికి మార్చబడుతుంది. We will not commit any sin with that body. ఆ స్వరూపము కలిగిన ఆ దేహంతో ఏ పాపము మనం చేయము. So understand, the salvation is one, but there are three important parts in our salvation. రక్షణ ఒకటే, కానీ ఆ రక్షణలో మూడు ప్రాముఖ్యమైన విభాగాలు ఉన్నాయి. There is another division, మరొక విభజన ఏమిటంటే salvation past. గతములో జరిగిన రక్షణ. That is regarding our spirit. మన ఆత్మకు సంబంధించిన రక్షణ అది. Now 10 years ago, if you believed in the Lord Jesus 10 years ago, you are saved. నీవు ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే 10 సంవత్సరాల క్రితం నువ్వు రక్షించబడ్డావు. That is regarding the spirit. అది ఆత్మకు సంభవించిన రక్షణ. But there is the second part of salvation. You are being saved day by day. ఆ రెండవ విభాగం ఏంటంటే దినము మనము రక్షించబడుచూ ఉండడం. You have to understand the grammar of the language. Already saved in the past. ఇక్కడ మీరు వ్యాకరణం అర్థం చేసుకోవాలి. గతంలో మనం రక్షించబడ్డాము, అయిపోయింది అది. The second part is today, day by day, you are being saved. రెండవ విభాగంలో జరిగే రక్షణ అంటే ఈ దినము మనము రక్షించబడుచూ ఉన్నాము. In which part? అది ఇందులోను It is mainly in our soul or mind. అది మన మనసు లేదా మన యొక్క ప్రాణము అనే విభాగంలో. And the third part division is we will be saved. మూడవ విభాగం ఏంటంటే మనం రక్షించబడబోతున్నాం. Where is that? అది దేని నుంచి అక్కడ జరుగుతుంది? That is our body. మన దేహము. Our body will be conformed to the image of Jesus, and then our salvation is complete. ఆయన వచ్చినప్పుడు లేదా మనం చనిపోయినప్పుడు మన దేహము ఆ కుమారుని సారూప్యంలోకి పూర్తిగా మలచబడుతుంది.
అప్పుడు మన రక్షణ ప్రణాళిక పూర్తయినట్టు. Why I am elaborating these things little bit? ఈ అంశాలు ఇంత వివరంగా చెప్పడం గల కారణం ఏంటో తెలుసా? If you don't properly divide and understand the word of God, you will get so many doubts when you read the Bible. దేవుడి లేఖనాలు స్పష్టంగా వివరించబడకపోతే, విడదీసి చెప్పబడకపోతే బైబిల్ చదివినప్పుడు చాలా సందేహాలు మీకు కలుగుతాయి. Some areas related to the body we may confuse with the spirit and we get doubt about the salvation, very salvation itself. చాలా సందర్భాల్లో దేహానికి సంబంధించిన విభాగాలు మనం చదివి, దేహానికి సంబంధించిన రక్షణ విభాగాలు చదివి ఆత్మకు సంబంధించినట్లుగా ఆపాదించుకుని పొరపాటు పడి మన రక్షణ నిశ్చయతను సందేహించే అవకాశం ఉన్నది. Brother in assemblies, one duty is they systematically divide the word of God. What is the significance of each part? How God work in our life? Everything is systematically divided. Not just some Musarama Musallu Jetti, not sending the people. Systematically teach the word of God, what the word of God says. బ్రదరన్ సంఘాల్లో ఇవ్వబడిన ఒక ఆధిక్యత ఏమిటంటే దేవుని లేఖనాల్ని క్రమబద్ధముగా వివరించడమే తప్ప ఆ ముసలమ్మ ముచ్చట్లు చెప్పి ప్రజలను ఉర్రూతులు వేయించడం కాదు. అది దేవుడిచ్చిన ఆధిక్యత. I don't know how far what I told you understood. I know everybody did not understand. I know that at least if few of you understood, I am satisfied. నేను చెప్పింది మీకు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. అందరికి అర్థమవుతున్న సంగతి నాకు తెలుసు. కానీ కొంతమందికి అర్థమైనా కానీ నేను సంతోషిస్తాను. We will continue the subject in the next class. God willing. దేవుని చిత్తమైతే ఇదే తరగతి తర్వాత మనము కొనసాగిద్దాం. May the Lord's name be glorified. దేవుని నామం కనపరచుకోవాలి. వీళ్ళరా దేవుడు తన దాసులను బలపరిచి అందించిన శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాము. వర్తమానం అర్థమైన వారు చాలా ధన్యులు. పరలోకమందున్న తండ్రి నీవు నేను ఆయన కుమారుల వలె జీవించాలని కోరుకుంటున్నాడు. ఆయన క్రైస్తవ జీవితం యొక్క సారాంశం అదే. అనుదిన జీవితంలో యేసు ప్రభు అనే మనము జీవించడానికి ప్రతిరోజు ఆయన వల్ల మార్చబడటానికి ప్రభు తన కృపను మనకు సమృద్ధిగా దయచేయుగాక. మరింతతో కూడుకు ముగించబడింది. స్థానికంగా ఉన్న ప్రియులు మీ గృహాలకు వెళ్ళి భోజనం చేసి మరలా 2:30 గంటలకు ఇక్కడికి జరగబోయే కూడికు రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. స్థానిక ప్రియులు, సంఘ ప్రియులు, ఈ గ్రామవాసులు మీ గృహాలకు వెళ్ళి భోజనాలు చేసి రావాలని మనం చేస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మన మందిరం దగ్గర భోజనాలు ఏర్పాటు చేశారు. వారు కూడా వెళ్ళి భోజనం చేసి 2:30 గంటలకు రావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుని ఈ కూడికను ముగించుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మౌనంగా మన మనసులో మన స్వపరీక్ష చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితం సువార్తల్లో తేటగా వివరించబడింది. ఏ విషయాల్లో ఆయన వల్ల మనం జీవించలేకపోతున్నామో మనం పరిశీలించుకుని, ప్రభువా నీ కుమారుల వలె జీవించడానికి మాకు శక్తి దయచే నిన్ను ప్రార్థన చేస్తే ప్రభు తప్పనిసరిగా సామర్థ్యాన్ని, ఆ శక్తిని ప్రభు మనకిస్తాడు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహిమగల మా దేవా, మీకు స్తోత్రాలు. మీ ఏర్పాటును బట్టి, మీ ప్రణాళికను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ కుమారుని చూచి మీరు ఆనందించారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఆనందిస్తున్నానని పరలోకము నుండి మీరు సర్టిఫికేట్ ఇచ్చారు నాయన. అలాగే మీ కుమారుడు వల్ల మేమందరము ఉండాలని మీరు ఆశిస్తూ ఉన్నారు. మా జీవిత యాత్రలో ఆ గమ్యానికి మేము చేరుకోవటానికి మీ కృపను మాకు సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ చివరి దినాల్లో మాకందరికి అవసరమైన సందేశాలను మీరు అందిస్తున్నందుకే మీకు స్తోత్రాలు. మీ దాసులు మాథ్యూ గారు వయసులో ఎంతో ముందుకొచ్చిన, ఎంతో భారముతో, ప్రయాసతో మీ దాసుని మా మధ్యకు తీసుకొచ్చి మీరు ఉపయోగిస్తున్నందుకే మీకు స్తోత్రాలు. మీ దాసునికి మంచి ఆరోగ్యమును దయచేయమని, ఈ కూడికలో మీ వాక్యాన్ని మేమందరము నాయన విని విడిచిపెట్టేవారు కాకుండా
బాగా మాట్లాడారని చెప్పేవారు కాకుండా మంతరంగ జీవితంలో ఏ విషయాల్లో మీ కుమారుడు వలె మేము లేమో వాటిని సరిచేసుకుని ఈ భూమి మీద మీ కుమారుడు మిమ్మల్ని మహిమపరచినట్లుగా మిమ్మల్ని మహిమపరచడానికి నీ కృపను మాకు సమృద్ధిగా దయచేయమని ఈ కూడిక ఏర్పాటు చేసిన స్థానిక సంఘాన్ని దాసులు చిట్టుబాబు గారిని, వారి కుటుంబాన్ని, స్థానిక సంఘాన్ని, ప్రయాసపడుతున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని మా ప్రభువు, మా రక్షకుడు, నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామములో ప్రార్థన చేసి బ్రతములాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.